కూడి వచ్చిన అందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగా దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను కూడా బాగానే ఉన్నాను. దేవునిలో చేస్తున్న ప్రార్థనను బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నీ నామమునకు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సాయంకాలపు వేళ నా తండ్రి నీ సన్నిధి ఈ రీతిగా కూడుకొని నీ నామాన్ని సృజించినట్లుగా, కనపరిచినట్లుగా, ఆరాధించినట్లుగా మీరు మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి, మీరు మాకు అనుగ్రహించిన ఆయుష్కాలం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన సహోదరులు ఐక్యత కలిగిన అంత మీరు ఎంత మనోహరం అన్నట్లుగా నీ సన్నిధి ఈ రీతిగా కూడుకొని ప్రభావ నీ నామసించినట్లుగా మీరు ఏర్పరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట ఎక్కడైతే కూడుకొని ఉంటారో వారి మధ్యనే ఉంటారు వాగ్దానాలు చేసిన తండ్రి, నిశ్చయముగా ఈ స్థలం ముందు మీరు ఉన్నారని నమ్ముచున్నాము. అయినా మీకు స్తోత్రాలు ప్రభావ. పాఠం ద్వారా మీరు ఆనందం తెచ్చుకున్నారు. ఆత్మానందం పరిశుద్ధాత్మ దేవుడిగా నా తండ్రి మీరు మా మధ్యన సంచారం చేసిన తండ్రిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. కొన్ని నిమిషములు ప్రభా నీ పరిశుద్ధ లేఖనం ధ్యానిస్తుండగా నీకు పరిశుద్ధాత్మతో మీరు సంధించి మీరు వాడుకోండి. అయా నా తండ్రిని మరుగుపరచండి. అయా నా తండ్రి మీదైన శరీరం మీదైన కోణంలో ప్రభా సంఘముతో మీరు మాట్లాడండి. మీ కార్యను జరిగిస్తున్నామని మా ప్రభువును మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. గడిచిన వారం ఒక సందర్భం గురించి మనము ధ్యానం చేస్తున్నాము. అందరికీ తెలిసిందే. దేవుని ధ్యానం చేసామంటే తలాంతుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన తలాంతుల గురించి 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 సంపాదించున్నాడు. 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి 2 సంపాదించున్నాడు. 1 తలాంతు తీసుకున్న వ్యక్తి దాన్ని ఎక్కడా కూడా పెట్టి దాని విషయం అభివృద్ధి చూడని వ్యక్తి. అదేవిధంగా అది తీసుకుని వెళ్ళి ఏం చేశాడంటే గొయ్యతవి దాంట్లో పెట్టి తిరిగి వచ్చి యజమానుని అనేక మాట్లాడిన వ్యక్తి అనమాట. అయితే మనం లాస్ట్లో ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. ఏంటంటే ఒకవేళ నా ప్రభు వచ్చి నేను ఏమని సంబోధిస్తాడు? బలా నమ్మకమైన మంచి దాసురాన్ని సంబోధిస్తాడా, లేదా సోమరమైన చెడ్డ దాసుడా నిన్ను పిలుస్తాడా అనే ఒక పాయింట్ మీద లాస్ట్ వీక్ మనం వాక్య ధ్యానం చేయడం జరిగింది. తర్వాత మీరు ప్రార్థన చేసుకున్నారు. మరి మీరు ఏ స్థితిలోకి మారి ఉన్నారు నాకైతే తెలియదు, కానీ నేను ఆశపడేది ఏంటంటే నా ప్రభువును ఎదుర్కొన్నప్పుడు ఫలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవాలని కోరుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రకంగానే మన యొక్క ప్రవర్తన ఉండాలి, ఆ రకంగానే మన ప్రార్థన ఉండాలి, ఆ రకంగానే మనము అనేక పట్ల చేసే మేలు ఉండాలి. ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలు చూద్దామండి. దానికంటే ముందు ఒక చిన్న హిస్టరీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాం, మనకు అర్థమయ్యే భాషలో. 2 వ్యక్తులు వచ్చారు ఒక దైవజనుడి దగ్గరికి. మాట్లాడుతూ ఉన్నారు. దైవజనుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత చక్కగా ఆతిథ్యం తీసుకున్నారు. అక్కడ నుంచి బయలుదేరారు పక్క ఊరు వెళ్ళడానికి. వెళ్తా ఉంటే ఆయన అడిగాడు ఒక మాట, అయ్యా ఇక్కడికి వచ్చారు కదా, మరి పక్క ఊరు ఎందుకు వెళ్తున్నారంటే ఆ ఊరిని గురించిన మొర బహు గొప్పగా ఉంది. సో ఆ ఊరిలో పాప అనేది బాగా పెరిగిపోయింది. సో ఆ మొర ఎలా ఉందంటే, ఆ యొక్క పాపం ఎలా ఉందంటే పరలోకం వరకు వినిపిస్తూ ఉంది. సో ఆ ప్రాంతాన్ని మేము నాశనం చేయడానికి వెళ్తున్నాము అని మనం చెప్పడం జరిగింది. వెంటనే ఈ యొక్క దైవజనుడు లేదా ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి తన సహోదరుడు అక్కడ ఉన్నాడు. ఆ విషయం గుర్తుకొచ్చి డైరెక్ట్గా అడగకుండా అన్నాడు, అయ్యా ఒక 50 మంది ఉంటే అక్కడ నువ్వు ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా కాపాడుతావా అని అడిగాడు. డైరెక్ట్గా అడిగేశాడు. తర్వాత మళ్ళీ ఏమన్నంటే నీతి న్యాయం జరిగించే గొప్ప దేవుడు కదా, నీవు దుష్టులతో కూడా నీతిమంతుల్ని నశింపి చేయటం ఇది నీకు న్యాయమా అని క్వశ్చన్ చేశాడు. ఎవరండి? అబ్రహాం గారి గురించి, సొదొమ గొమొర్రా గురించి. ఈ రాత్రి కాల సమయంలో ఎందుకు ఈ మాట తీసుకుని వచ్చానంటే, దేవుడి సన్నిధికి వస్తున్న మనలో ఒక క్వాలిటీ ఉండాలి. ఏంటంటే అది మధ్యవర్తత్వం. అంటే ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి, మధ్యలో నిలబడి ఒకరి గురించి మనం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. చాలా మంది అంటారు, ఏంట్రా
వాళ్ళ మధ్య నువ్వు మధ్యవర్తిత్వం చేస్తున్నావా, నువ్వు ఒకరితో పుచ్చుకుంటున్నావా అంటారు చాలా మంది. నేను అప్పుల విషయంలో చేయట్లేదు కానీ, లేదంటే వేరే ఒకరు తెచ్చి మీ దగ్గర వేసుకోమని చెప్పట్లేదు కానీ, ఒక ఆత్మరక్షణ విషయంలో మనం మధ్యలో నిలబడే వ్యక్తులుగా ఉండాలి. మనలో ఈ క్వాలిటీ కూడా ఉండాలి. ఏ క్వాలిటీ అండి? దేవునికి నశించిపోతున్న వారి మధ్యలో మనము మధ్యవర్తిగా ఉండి, శాపం అనేది వారి జీవితంలోకి వెళ్ళిపోకుండా, దేవుని ఉగ్రత అనేది వాళ్ళ మీద వెళ్ళకుండా, దేవుని యొక్క ఉగ్రతని ఆపే వ్యక్తులుగా మనం ఉండాలి. అదేవిధంగా ఆ యొక్క ఈ వ్యక్తి ఎవరైతే నశించిపోతున్నాడో ఆ నశించిపోతున్న వ్యక్తి దేవుని వైపు తిరుగులాగిన వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దేవుణ్ణి మనం ప్లీజ్ చేస్తూ ఉండాలి. అయ్యా కొంచెం సమయం ప్రభా, కొంచెం సమయం అయినా నేను మాట్లాడతాను ప్రభా, కొంచెం టైమింగ్ అనే వ్యక్తిగా ఉంటే దేవుడు అట్టి వ్యక్తిని ఏ విషయంలోనైనా సరే ఆశీర్వదిస్తాడు. దేవుడు అటువంటి వ్యక్తిని ఏ విషయంలో సరే పైకి లేవనెత్తాడు. దేవుడు అటువంటి వ్యక్తికి ఏ విషయంలో సరే ఆయుష్ కాలం అనేది దేవుడు పొడిగింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దామండి ఆదికాండము 18వ అధ్యాయము. అందరూ తీయండి ఒకసారి. కొన్ని మాటలు మనం చదువుకుని ముందుకు వెళ్దాం. 20వ వాక్యం కానీ చదువుదాం. త్వరగా చదవండి. 22 నుంచి చదవండి. నేను దిగిపోయి నా అద్దెకు వచ్చిన ఆ మొరచొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడ్ల నేను తెలుసుకొందునెను. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా. కానీ ఆ ముందల వాక్యం చూసినట్లయితే ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడంటే ఇంకను అని ఉంటుంది అక్కడ. ఇంకను దేవుని సన్నిధిన, దేవుని యెహోవా సన్నిధిని ఆయన నిలిచి ఉన్నాడు. అంటే మీరు అనొచ్చు ఆ టైంలో చర్చ్ ఉందంటే లేదు, ఆయన ప్రార్థించే స్థలంలోనే. దేవుడు ఎక్కడికి వస్తాడండి? నువ్వెక్కడ మొరపెడితే ఆయన సన్నిధి అక్కడికి వస్తుంది. యేసుప్రభు గారు అదే విషయాన్ని 2-3 నామం పేడ ఎక్కడైతే కూడుకుని ఉంటారో వారి మధ్యకి నేను వస్తాను. కానీ ఇక్కడ పాయింట్ అంటే ఈ 2-3 కూడుకునే వాళ్ళు మంచి మనస్సాక్షి కలిగి కూడుకోవాలి. మంచి మనస్సాక్షి కలిగి కూడుకుంటే దేవుని గురించి మాటలు వస్తాయి. మీరు నేను కూర్చొని ఇంకొక వ్యక్తి కూడా కూర్చొని మనము ఈ సబ్జెక్ట్ దాటి బయటకు వెళ్ళిపోయి దేవుని గురించి ధ్యానించుకోకుండా బయట వారి గురించి ధ్యానించాలనుకుంటున్నాం. మన మధ్యలో ప్రభు ఉంటారా? ఖచ్చితంగా ఉన్నాడు. అంటే 2-3 ఎక్కడైతే కూడుకున్నాడో ఆయన నామం పేరు కూడుకోవాలి. అంటే అక్కడ స్తుతి చేసినా, ప్రార్థన చేసినా, వర్షిప్ చేసినా, ఏది చేసినా ఆయన పేరు జరిగితే ఆయన మన మధ్యలోనికి బ్రదర్ చక్కటి వర్షిప్ నడిపించాడు. నేను కన్నీరు పెట్టుకున్నప్పుడు నన్ను ఎత్తుకున్న ప్రేమ నిజంగా చాలా మంది తల్లిదండ్రులు సహకరించకపోయినా, మనము ఎవరి నుంచి హెల్ప్ లేకపోయినా, అయ్యా నాకు వందన ఓన్లీ సోర్స్ నువ్వే నాకు సహాయం చేయాలి అని మనం ఎన్నోసార్లు కన్నీరు పెట్టుకుని ప్రార్థన చేస్తుంటాం. అటువంటి సందర్భాలు నా జీవితం 100% వచ్చే ఉన్నాయి. నేను నమ్ముతున్నాను ఈ విషయంలో వచ్చి ఉన్నాయి. కానీ నిజంగా అల్టిమేట్ గా దేవుడు ఆ విషయంలో సహాయం చేశారు లేదండి 100% నా ప్రభు చేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు చేయడానికి స్కోప్ లేదు, స్నేహం చేయడానికి స్కోప్ లేదు. మనకి చేయగలిగితే ఆయనే చేయాలి. ఆయన చేసిన సందర్భాన్ని మనం అప్పుడప్పుడు తల పోసుకుంటూ ఉండాలండి. ఇలా తల పోసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే తల పోసుకుని తల అంటుకోవడం కాదు, జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అంటే మా సైడ్ ఒక్కొక్కసారి ఒక లాంగ్వేజ్ వాడతారు కాబట్టి నేను చెప్తాను. సో మనం ఆ విషయాన్ని దేవుడు చేసిన కార్యాలు మనం ఎప్పుడైతే జ్ఞప్తికి తెచ్చుకుంటాం, మళ్ళా మనం ఏమంటారు దాన్ని రిమైండ్ చేసుకుంటాం, మన జీవితంలో ఆటోమేటిక్ గా పాపం వైపు కానీ లోకాశం వైపు కానీ. ఎందుకంటే ప్రభు మనం రక్షించిన పరిస్థితే కానీ, ప్రభు మనం నడిపించిన విధానమే కానీ, మనం కన్నీరుతో ఉన్నప్పుడు మనకు ఆదరించిన ఎవరైనప్పుడు మనం దేవుడు ఏ రకంగా ఆదరించే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నీకు తెలియని కొత్త ఎంకరేజ్మెంట్ అని వస్తుంది నీకు ఆలోచనలు. ఎందుకంటే ఈ రకంగా నాకు సహాయం చేసిన దేవుడు 100% రాబోయే సిచ్యువేషన్స్ లో కూడా నాకు సహాయం చేస్తాడు. అంటే నీ విశ్వాస పరిమాణం ఆటోమేటిక్ ఏమవుతుందని పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అబ్రహాం గారికి ఒక ఆలోచన ఉంది. ఏంటి? పక్క ఊరు వల్ల ఎవరున్నారు? నా సహోదరు అవుతారో కొడుకు అవుతారో ఎవరో కానీ లోతున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతం వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమైంది? అక్కడ ఆ కుటుంబం అనేది నశించిపోతుంది. అది నాతో వచ్చిన వాడు, నేను వెళ్తున్నప్పుడు నేను కూడా వస్తాను పెద్ద అనుకున్న ఆయనకు వచ్చిన వ్యక్తి. సో ఇప్పుడు ఆ వ్యక్తి రావటం వల్ల సంపద ప్రకారంగా ఆశించడం అంతా బాగానే ఉంది. కేవలం అక్కడ పనిచేసే వ్యక్తులు కొట్టుకోవడం వల్ల డివైడ్ అయ్యి ఆయన కొంచెం కంటికి కనపడింది కాబట్టి ఆ ప్రాంతం ఆయన వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న పాపము దేవుని దృష్టికి వచ్చిందంట. వచ్చిన తర్వాత అసలు అక్కడ ఉందా లేదా చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఒకవేళ నిజంగా అది వాస్తవం అనుకో 100% దాన్ని నశింప చేసేద్దాం ఫిక్స్ అయిపోయారు వచ్చిన ఇద్దరు.
సో వాళ్ళిద్దరి గురించి డైరెక్ట్ గా ఇక్కడ ఏం చేశారంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి సన్నిధానం నిలబడి వాళ్ళు బయలుదేరి వెళ్ళారంట. కానీ అబ్రహాం ఇంకా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తారంటే ఏమైనా ప్రార్థన చేస్తున్నారంటే దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా అంటే అక్కడ ఏం అడుగుతున్నాడంటే కొంచెం కృపీ తండ్రి, కొంచెం సహాయం చేయని ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నా వాడు ఉన్నాడు అక్కడ, నాకు సంబంధించిన వ్యక్తి. సో ఎవరికైనా ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా, అందరూ చచ్చిపోవాలని ఎవరికి ఉండదు. కాబట్టి ఆయన అడుగుతున్న విషయం అంటే కనీసం 50 మంది ఉన్నా సరే ఆ పట్టణం కాపాడుతావా? కనీసం సరే మన మాట ప్రకారం 50 మందిని ఖచ్చితంగా కాపాడుతాను. తర్వాత మరలా ఆయన అడుగుతాడు 45 మంది ఉంటే. చదువుకుంటున్న మాటలో 26వ వాక్యం చదువు. సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయునని అందుకు అబ్రహాము ఇది ఇంపార్టెంట్ అండి. మనకు ఆత్మీయ జీవితం ఈ పాయింట్. అందుకు అబ్రహాము ఇదిగో బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడితే అంటే తాను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు దేవుడి ఎదురుంట? దుమ్ముతోను ధూళితో పోల్చుకుంటున్నాడు. ఎలా చెప్పుకుంటున్నాడు? ప్రభా దుమ్ముని ధూళినైనా నన్ను ఒక్కసారి కొంచెం తెగించి మాట్లాడుతున్నా, నేను ఎదురుంటా మాట్లాడటకు కూడా నేను అన్నుడు కాదు. ఒక ఆయన అయితే అయ్యా నేను పురుగునయ్యాను, పనికి మాలు ఉన్నాయా, నేను ఎదురు చూడ కూడా అర్హం కాదు అంటే మనం చాలా మంది అమ్మ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే లైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. తగ్గింపు స్వభావం ఉండదండి, తగ్గింపు స్వభావం ఉండదు. ఎవరైతే ఈ మిడిల్ పార్ట్ మధ్యవర్తిత్వం చేస్తున్న మధ్య వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి వినయం గల వ్యక్తిగా లేకపోతే ఈ ఇద్దరి మధ్య సమాధానం అనేది జరిగిద్దండి. సంధి అనేది కుదర్చబడిద్దా? 100% అది జరగదు. సో మధ్యవర్తిత్వం చేసే వ్యక్తి అంటే మిడిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి అతనికి రెండు వైపులా. ఈయన అంటే తను తగ్గించుకుంటూ ఆయన అడుగుతున్నాడు, ప్లీజ్ చేస్తున్నాడు దేవుని, అయ్యా 50 మంది ఉంటే కాపాడుతా పట్టినానంటే 50 మంది ఉన్నా కాపాడుతాను. మరలా ఆయన దుమ్మిని ధూళిని నేను ఇదిగో ప్రభు ఇది నేను తగ్గించుకొని నేను అడుగుతున్నాను, అయ్యా 45 మంది ఉన్నా కాపాడుతావా అంటే 45 మంది ఉన్నా కాపాడుతాను. ఇలా ఆయన అడుగుతూ వచ్చి 10 మంది ఉన్నా సరే కాపాడుతావా అంటే 10 మంది ఉన్నా కానీ కాపాడుతావు అంటే ఆయన లాస్ట్ కి అన్న మాట అంటే అయ్యా నీ కోపం రేపక ఇంకొక మారి నేను ఒక్కసారి అడుగుతాను 10 మంది ఉన్నా కాపాడుతాను అంటే 30కి వచ్చాడు, 20కి వచ్చాడు, 20 నుంచి డైరెక్ట్ గా వచ్చాడండి 10 మందికి ఆయన డౌట్ పడుతుంది. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతం గురించి అబ్రహాం గారికి తెలియదండి, తెలుసు. ఆయన అనుకుంటే కనీసం ఇంకా 10% అయినా లేకపోతే 10 మంది కూడా లేకుండా ఉంటారుగా ఊర్లో పరిశుద్ధంగా ఉండేవాళ్ళు. ఆయన ఒక ఆలోచన అంటే ఆయన ఈ 10 మందిని బట్టి ఆయన ఒకేసారి 50 నుంచి 10 తగ్గించాలని చిన్న విషయం కాదు, 50 నుంచి 10 రావడం చిన్న విషయం కాదు. కనీసం 50 మంది లేకపోవచ్చు, 30 మంది లేకపోవచ్చు, 20 మంది కూడా. ఆయనకు కూడా డౌట్ వచ్చింది, కనీసం 20 మంది కూడా లేకపోతే పట్టణం నాశనం అయిపోతుంది కదా. సరే ఇంకొకసారి తెగించి కొంచెం, ఎందుకంటే ఆయన వింటున్నప్పుడే మనం ఆయన చెవులు ఎక్కువ వేయాలి, అవునా కదండి? ఏదైనా మన ఊర్లో సామెత అంటే ముద్దు వచ్చినప్పుడు సంకెక్కాలంటారు. చిన్నపిల్లలు ఎత్తుకునేటప్పుడు రామ్మ అన్నప్పుడు సంకెక్కాలి, అంతేగాని అష్టానుసారం ఉన్నప్పుడు ఎక్కడ మన చిరాకు ఉన్నప్పుడు సంకెక్కించుకుంటావా? ఇప్పుడు ఆయన వింటున్నాడు మాట, వింటున్నప్పుడు ఏంటంటే 50 నుంచి 40కి వచ్చాడు, 40 నుంచి 30కి వచ్చాడు, 30 నుంచి డైరెక్ట్ గా 10కి డౌన్ చేశాడు పాయింట్. డౌన్ చేసి 10 ఆయన అనుకుంటే కనీసం 10 మంది ఉంటారు, ఆ 10 మందిని బట్టనే సరే ఆ ప్రాంతం రక్షించబడాలి. కానీ విషయం ఏంటంటే ఆ 10 మంది ఉన్నారంటే అక్కడ 10 మంది కూడా. కానీ అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు ఉన్నాడు, ఆయన హృదయ ఆలోచన ఏమై ఉందో దేవుడు గ్రహించాడు. కాబట్టి లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? లాక్కొచ్చాడు బయటికి. లాక్కొచ్చిన తర్వాత సరే లోతు భార్య విషయం పక్కన పెడితే లోతు మాటికి ఆయన చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశాడంటే లాక్కొచ్చిన తర్వాత ఆయన చూశాడు ఎవరు? లోతుని చూసినప్పుడు దేవుడు ఎందుకు భయభక్తులుగా ఉన్నాడు. ఆ పాపపు లోపల ఉన్నప్పటికీ కూడా పాపాలను పులుముకోని వ్యక్తి అనమాట ఆయన. అంటే ప్రాంతం అలాగ ఉన్నప్పటికీ కూడా ఆ పాపాన్ని తనకి అందించుకుంది. దేవుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రార్థన బట్టి ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాడు నువ్వు చేసిన ప్రార్థనకి. ఈయన లోపల ఇంటెన్షన్ ఏంటి? నాకు సంబంధించిన రక్త సంబంధులు నా బంధువులు ఆ ప్రాంతంలో ఉన్నారు, దేవుడు తెలియదు దేని విషయంలో ప్రార్థన చేస్తున్నాం 100% దేవుడు తెలుసు. సో ఏం చేశాడంటే దేవుడు వాళ్ళ మాత్రమే తీసుకొచ్చాడు. తర్వాత వెంటనే ఆకాశం నుండి ఏం చేశారండి? అగ్నిగంధకాలు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని గ్రహించేశాడు. ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడు కోరుకున్నాడు ఏంటంటే
నరునికి దేవునికి మధ్యన ఒక మధ్యవర్తి కావాలి. మధ్యవర్తి కావాలి. ఎందుకంటే దేవుడు చెప్పే విషయాన్ని దేవుడితో మాట్లాడే వ్యక్తి కావాలి. అదే విధంగా దేవుడు ఏదైనా చెప్తే విషయాన్ని ఇక్కడ చెప్తే వ్యక్తి కావాలి. సో కొంతమందికి డైరెక్ట్ గా వెళ్ళిపోయి నేను చెప్తే మా నాన్నగారికి వాక్యం ఇవ్వకపోవచ్చు, మా అన్నగారు ఇవ్వకపోవచ్చు, నా సహోదరు ఇవ్వకపోవచ్చు, నా తోటి బంధువు ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నన్ను పక్కన పెట్టేసి ఫిలిప్పై గారు అంటే చేస్తాడు బయటికి. మీకు అర్థమవుతుందా? లేదా ఇంకొక దైవజనం తీసుకుని వస్తాడు. ఎందుకంటే సొంత ఇంట్లో వారి మాటలు వాళ్ళకి నచ్చపోయి అనుకోండి, దేవుడు అంటే ఆ వ్యక్తులు నశించిపోకూడదు. బికాస్ ఎందుకంటే ఒకడు నా పని చేస్తున్నాడు, అక్కడ ఒకడు లేదా ఒక కుటుంబం వాళ్ళ గురించి విజ్ఞాపనం చేస్తుంది. సో ఈ సహోదరుడు వల్ల కుమారుడు వల్ల అవ్వట్లేదు కాబట్టి తాను ఏర్పాటు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తాడు, స్వాత ప్రకటించేసి వాళ్ళకి మారు మనసుని కలుగు చేసి దేవుడు ఏం చేస్తాడంటే వారిని రక్షిస్తాడు. ఇది ఒక ప్రాసెస్ కింద జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో దేవుడు ఒక వ్యక్తిని ఆ ప్రకారం ఎన్నుకోవాలి అంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ అంటే వినయం ఉండాలి. వినయం ఉండాలి. వినయం లేకుండా ఆ వ్యక్తి ముందుకు వెళ్ళలేడు. ఎందుకంటే దేవుడు అంట ఒక మాట చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 4:6 అహంకారులను ఎదిరించి దీనులకు కృపానికి. ఎందుకంటే దీన మనస్సు కలిగి ఉండాలి మనిషి. అంటే దీన మనస్సు. ఆ దీన మనసు ఎలా వస్తుందంటే కొట్టబడి, నట్టబడి, తృణీకరించబడి, అందరి చేత పక్క వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు వచ్చేది తెలుసా, దీన మనసు. ఎవరు మనం చూడరు, కానీ మన యొక్క మనసు మన సాక్షి ఆయన సెట్ చేస్తాడు. సెట్ చేసిన తర్వాత మనకి ఇబ్బంది పడిన తర్వాత మన మనసును మార్చేస్తాడు దేవుడు. మనలో దీన మనసు వస్తుంది, దీనత్వం వస్తుంది. ఆ దీనత్వంతో పాటు ఏమొస్తుందంటే వినయం వస్తుంది, ఒబీడియన్స్ మన జీవితం. దేవుడు ఆ వినయం ఎప్పుడైతే వస్తుందో ఆ వినయము ఏం చేస్తుందంటే అనేకమైన కార్యాలు చేయడానికి సహాయం చేస్తుంది. లాస్ట్ వీక్ దైవజనుల వాక్యం చెప్పుకుంటా, దీన మనసు గలవారి యొద్ద, వినయము గలవారి యొద్ద నేను చిరకాలము నివాసము చేసేదును అని బైబిల్ లేఖనంలో. ఎవరు నివాసం చేసేది? నేను అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు, దేవాతి దేవుడు. ఎవరి దగ్గర అంటే దీన మనసు గలవారి యొద్ద, వినయ మనసు గలవారి యొద్ద. నీ దగ్గర ఆస్తులు లేకపోయినా పర్లేదు, నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్లేదు, నీకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, కానీ దీన మనసు వినయం ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ దగ్గర నివాసం చేస్తాడు. నా ప్రభువే నీ దగ్గరకు వచ్చారు అనుకోండి, నా ప్రభువే నీ దగ్గరకు వస్తే పరిస్థితులు మొత్తం మారిపోతాయి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఇక్కడ పెద్దగా సబ్జెక్ట్ ఏం లేదు. దేవుడు సింపుల్ చెప్తున్న మాట ఏంటంటే దీన మనసు గలవారి యొద్ద, వినయ మనసు గలవారి యొద్ద నేను చిరకాలము నివాసం చేస్తాను. చర్చ్ వస్తున్న మనలో ఫస్ట్ ఎవరైనా చూసినప్పుడు చాలా దీన మనసు అండి, చాలా వినయమైన చర్చకులు, కోపం రేపోరు కాదు. అందుకంటున్నాడు కదా దేవుడు చక్కని, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలో కృపను గ్రహిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దీనతలో దేవుడు కృప కుమ్మరేస్తూనే ఉంటాడు. ఆ కృపలో నువ్వేంటంటే నువ్వు ముందరకు వెళ్ళడానికి, నీ సక్సెస్ అవడానికి అన్నింటిలో ఆ కృప నీకు తోడుగా ఉంటుంది. ఏ విషయం అనేది సరే ఆ కృప చేసే కార్యం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లోకంలో పడిపోనివ్వదు, లోక ఆశీర్వాదం పరిగెత్తనివ్వదు. నువ్వు ఏంటి నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటి అనుక్షణం నీకు ఏం చేస్తుందంటే రిమైండ్ చేస్తూ ఉంటుంది. మనం పెట్టుకున్న రిమైండర్ పెట్టుకుంటాం కదా సెల్ ఫోన్ లో, అలా రిమైండ్ చేస్తూ ఉంటుంది. సో దేవుడు చూస్తున్న మనలో మనం ఎట్టి మనసు కలిగి ఉన్నాం. మన జీవితంలో మన మనసు ఇద్దరు మనం కాదు చెప్పుకొని అవసరంలా, మనుషులు చూపించుకునే అవసరంలా. మనుషులు ఆ మనసుని గ్రహిస్తారు, కొంతమంది గ్రహించకపోవచ్చు. నీ పక్కన బాగా ఆత్మీయంగా ఎదుగున్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా పక్కన ఆత్మీయంగా ఆత్మీయపోదు, పెద్దగా చెప్పవసరం. నామక వాస్తవం ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి మాట్లాడుతుంది నామక వాస్తవం. మీకు అర్థమవుతుందా? మార్నింగ్ చిన్న ఈ వాక్యం ముందు చిన్న డిస్కషన్ ఒక మాట చెప్తాను. మార్నింగ్ ఒక సహోదరుడికి నేను ఏదో అన్ఎక్స్పెక్టెడ్ అతను పరిచయం అయ్యాడు, ఏదో ల్యాండ్ విషయం కాడ మాట్లాడుతా ఏదో సందర్భంలో ఈ బాప్తిసాల గురించి వచ్చినప్పుడు ఇలా వాళ్ళ టైంలో బాప్తిసం తీసుకున్నానంటే ఆ బ్రదర్ ఇంకా బాప్తిసం తీసుకోలేదు. ఆ బ్రదర్ అన్నారు, మరి ఎక్కడికి వెళ్తున్నారన్నా అని అడిగాడు. నేను కలవరి టెంపుల్కి వెళ్తున్నానన్నా, మన దగ్గర వేరే చర్చికి వెళ్ళాను, ఇప్పుడు కలవరి టెంపుల్కి వెళ్తున్నాను, మరి బాప్తిసం ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నాను. వస్తున్న మందులో అబ్రహాం గారితోనే బాప్తిసం తీసుకుంటే ఎవరితో బాప్తిసం తీసుకోవాలి దేవుడు చెప్పాడు. అడగలగదండి, నాకు ఉన్న పరిజ్ఞానం బట్టి అడిగా. వస్తున్న మందులో ఉన్న అబ్రహాం గారితోనే బాప్తిసం తీసుకోవాలని దేవుడు చెప్పాడు అని. అదేం లేదండి, నాకు ఆయన అంటే చాలా ఇష్టం, నేను అందుకోసమనే తీసుకున్నానని చూస్తాను. మీకు ఎవరైనా తెలిసిన ఉంటే చెప్పండి. సరే నేను చెప్తాను. నువ్వు ఆయనతోనే తీసుకోవాలంటే నీళ్లలో బాప్తిసం అయింది, కానీ ఆత్మలో బాప్తిసం దేవుడు ఇవ్వాలి. నేను చెప్పే కూడా మామూలు చెప్పాలి. ఎందుకంటే
దాచిపెట్టకుండా ఉన్నట్టు చెప్పాలి. నువ్వు మనుషును కోరుకుని ఆ మనుషుని ద్వారా బాప్తిసం తీసుకోవాలంటే నీళ్ళ బాప్తిసమే. కానీ దేవుడు ఏమన్నాడు, ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే పరలోక రాజ్యం వెళ్తాడు. బాప్తిసం అనేది దేవుడు నీకు ఇవ్వాలి. ఫస్ట్ నీకు దేవుడి చిత్తంలో నువ్వు వెళ్ళాలి. ఏంటి, నీ పాపాలను ఒప్పుకోవాలి, దేవుడి దగ్గర అడగాలి, ప్రభా నాకు రక్షణ కొదువుగా ఉంది, నీ రక్షణ నాకు కలిగి చెయ్యి, నీ చిత్తంలో ఉన్న సేవకుని నాకు తెలియచేయి, నేను అక్కడికి వెళ్ళి నీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు రమ్మని అనుకో, నువ్వు వెళ్ళావు పరలోక రాజ్యం. ఎందుకని నీకు ఆ రక్షణ లేదు. నువ్వు రక్షణ ఎలా తీసుకోవాలి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అంతేగాని నాకు స్పెసిఫిక్ ఈ పాస్టర్ గారు ఇవ్వాలి అని దాని మీద కూర్చొని అనుకో, ఒకవేళ పాస్టర్ గారిని జీవితకాలం అంతా ఇవ్వపాడు అనుకోండి, మరి రక్షణ లేదు అయితే నీకు. మళ్ళీ అప్పుడేమన్నాడు, అయితే రమేష్ అని తిప్పిస్తారా అన్నాడు. నేను పిచ్చిలేదు బాబు, మళ్ళీ ఇటు తిరిగింది నేను ఎవరైతే ఎవరు తిప్పినాయా పోనీ రమేష్ అన్న అయిపోయాడికి ఎవరున్నారు, ముగ్గురు ఎవరున్నారు, జాన్ వెస్లీ అన్న, జాన్ వెస్లీ అని తిప్పి సారా. నేనైతే ఆ టైప్ ఆఫ్ బాత్ చేయండి, ఒకటే ప్రార్థన చేసుకుని మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నాకు రక్షణ కావాలి, నీ రక్షణ నాకు అనుగ్రహించు, నీ చిత్తంలో నా సేవకుడు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎప్పుడు సిద్ధపరచు నాకు తెలియదు, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, నీ రక్షణ నాకు కలిగించాలని ప్రార్థన చేసుకొని మళ్ళీ అడుగుతాడు, అన్నయ్య మోషే పేరు పెడతారా దావీదు పేరు పెడతారా. దీంట్లో మీకు అర్థమవుతుంది విషయం. నేను ఎందుకు చెప్తాను ఈ మాటలంటే, బైబుల్ని చదవటం వేరు, బైబుల్ని అర్థం చేసుకోవడం వేరు, సన్నిధికి రావటం వేరు, సన్నిధిలో వాక్యాన్ని అర్థం చేసుకోవడం వేరు. మీకు క్లియర్గా అర్థమవుతుందా? అతనికి ఒక మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు నా పేరు సో అండ్ సో అండి, ఇప్పుడు నాకు పేరు మార్చేస్తారు కదా, నాకు దావీదు అంటే చాలా ఇష్టం, దావీదు పేరు పెడతారా, మనం చెప్పొచ్చా పాస్టర్ గారికి వెళ్ళి నాకు ఈ బాప్తిజం ఇచ్చేటప్పుడు ముంచి లేకపోతే ఈ పేరు పెట్టమని అడుగుతారా? తమ్ముడు బాగా బైబిల్ చదువు, బాగా ప్రార్థన చెయ్యి, బాగా ప్రార్థన చేసి ప్రభువా నాకు రక్షణ కావాలి, దేవుడు పేరు మార్చుకోమని ఎక్కడ చెప్పాల. ఎగ్జాంపుల్ చెప్పా, సో అండ్ సో ఎవరికి పెద్ద పెద్ద పేర్లు ఉండేవి. సో ఏంటంటే అన్యుల కుటుంబాల నుంచి రక్షించబడిన తర్వాత ఒక మాదిరిగా జీవించడానికి మాత్రమే పేరు మార్చబడింది, కానీ అది మ్యాండేటరీ ఎక్కడ బైబిల్ రాయబడలేదు. యేసుప్రభు గారు యోహాను ద్వారా బాప్తిజం తీసుకున్నాక యేసుప్రభు గారు పేరు మార్చారు ఎక్కడండి? ఎక్కడ మార్చాలి? ఫిలిప్ గారు నపుంసకుడి దగ్గరికి వెళ్ళిన బాప్తిజం ఇచ్చారు, అక్కడ పేరు మార్చబడినట్టు ఏమైనా ఉందా? ఎక్కడ కూడా పేరు మార్పు. కాకపోతే ఏంటంటే కొంతమంది పేర్లు కొంచెం పలకటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి అటువంటి వ్యక్తులకి ఏంటంటే కనీసం ఆయన పేరు పెట్టిన దాన్ని బట్టి ఆయన ఏం చేశాడు, ఆ భక్తుడు ఏం చేశాడని చెప్పేసి దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ని మరలా కొత్తగా స్టార్ట్ చేస్తుంది. అది మ్యాండేటరీ అయితే ఎక్కడ కాదు, ఎక్కడ రాయబడలేదు. దాని నుంచి మీరు అనవసరం ఆర్గ్యుమెంట్ చేసుకునే అవసరం వదిలే బ్రదర్. దేవుడు ఒకవేళ ఈ పేరు మార్చడానికి మార్చుతాడు. నాకు ముందు 7 మందికి ఒక ఆయన ఆనంద కుమార్ అని ఒక ఆయన బాప్తిసం తీసుకున్నాడు. నాకు ముందు అన్న బాప్తిసం ఇచ్చారు, నెక్స్ట్ లో నేను వెళ్తున్నా, అదే పేరు ఉంచాడు, పేరే మార్చరా. నాకు వచ్చేసరికి ఆయన ఎందుకు అనిపించిందో పేరు తక్కువ మార్చేశాడు. నా ముందు 2-3 పేర్లు మార్చలా. ఒక జీవన్ కుమార్, ఒక ఆనంద కుమార్, ఏ పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరు ఏం మార్చరు. ఎందుకంటే ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటే మరి ఆయన పేరు ఎప్పుడు వచ్చిందా మార్చి. ఇది మ్యాండేటరీ అయితే ఏం కాదు. కొంతమంది మా పేరు మారుతారా, పేరు మార్చండి, మాకు వేరే పేరు పెడతారా. సో మనకేంటంటే వాక్యంలో కొంచెం ముందరికి వెళ్తాం కాదు, పరిపక్వత అంటారు సార్. సో వాక్యంలో ఎదగాలి. వాక్యం ఎదుగు ఇవన్నీ కాదు, జీవ గ్రంథం మన పేరు అది చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, అది ఇంపార్టెంట్. ఇక్కడ పాస్టర్ గారు పెట్టే పేర్లు ఇంపార్టెంట్ కాదు, అర్థమైందండి. జీవ గ్రంథం మన పేరు ఉందా లేదని చూసుకోవాలి. ఆ సహోదరుడు చెప్పాను, నువ్వు నీకు ఒకటే కొద్దుకుందన్నా, నువ్వు మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు, మంచిగా భూములు మంచిగా సేల్ చేస్తున్నావు, మంచిగా లక్షలకు సంపాదిస్తున్నావు, కానీ నీ యొక్క జీవితంలో వాక్యం అనేది కరువు అయిపోయింది. నీ జీవితంలో మీ భార్య భర్త ఇద్దరు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా నీకు రక్షణ విషయంలో మరి దేవుడే డెవలప్మెంట్ చేయాలి. మళ్ళీ అంటే నేను 5 సంవత్సరాలు ఏమన్నా వస్తున్న మందిరానికి అబ్రహాం గారి కోసమే వెళ్ళాను, అన్నతో నా బాప్తిజం గారిని ₹1,00,000 ఖర్చు అయింది, ₹1,00,000 ఖర్చు అయ్యి తీసుకుని వస్తారా? నీ యొక్క ఆత్మరక్షణ నాకు ఇంపార్టెంట్, మనకి ఏం చేయమంటే అలా వద్దున్న డబ్బుల గురించి కాదు, నాకు ఆయనతోనే కావాలి బాప్తిజం అని మళ్ళీ చెప్పాను. ఆయనతోనే అంటే దేవుడు పొద్దున్న పిలుపులు రాకపోతే పరిస్థితి ఏంటి? సో డిసైడ్మెంట్ మంద కాదు, ఆయన డిసైడ్ చేయాలి రక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాళ్ళకి వేరు చెప్పిన అసలు మనసు యాక్సెప్ట్ చేయట్లేదు తనకి. ఎందుకంటే వాక్యము మనిషి క్రైస్తవ జీవితం స్టార్ట్ చేశాడు, కానీ అది ఒక చెట్టు అనుకుంటే దానికి వేరు అనేది లోతుకు వెళ్ళలేదు. ఎప్పుడైతే వేరే లోతుకు తనుతుందో ఫలింపని ఆటోమేటిక్ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు ఏం చేశాడంటే దీన మనసు కదా. ఇప్పుడు నాకు అప్పటికే పాదొక్కు 4 అయిపోయింది, 2 ఫోన్స్ వచ్చాయి, ఇంకా కింద రాదు ఏంటంటే ఎక్కడున్నారు.
కరెక్ట్గా ఆ టైంలో దొరుకుతుంది. ఇప్పుడు నేను తినడానికి వెళ్ళాలా, వాక్యం ప్రకటించాలి, 4 నెలలు కేటాయించాను సమయం. ఇదిరా బాబు అని చెప్పి నిదానంగా వచ్చి ఫోన్ చేసి దేవా స్తోత్రం చెప్పి వాక్యం ఏదో కొంచెం పెట్టుకున్నాను, బయలుదేరారు. ఎందుకంటే సమయం ఉన్నప్పుడే, ఎందుకంటే నాకు ఆత్మ ఇంపార్టెంట్, ఎందుకంటే దేవుని నుంచి రక్షణ స్వార్థ ఇంపార్టెంట్. కొంచెం టైం తీసుకున్నా కూడా మనము ఆ మనసు మనకు రావాలి, దీన మనసు రావాలి. ఎందుకంటే తనకి ఏది కరెక్టో ఏది రాంగో తెలియని సందిగ్ధం అక్కడే ఆగిపోయాడు. నేను ఆ ఫలానికి ఏదైనా జీవితకాలం అంతా కూడా ఒకవేళ ఆయనకి ఆపర్చునిటీ రాకపోతే జీవితకాలం అంతా కూడా ఆయన బాప్తిసం తీసుకోడు కదా. మనం ఎడ్యుకేట్ చేయాలి, బాబు రక్షణ మన చేతిలో లేదు, రక్షణ దేవుడు ఇవ్వాలి. నువ్వు సేవకు నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. అవునా కాదండి? మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. నేను బాప్తిసం ఇవ్వడానికి నేను ఆ రోజు బాప్తిసం కోసం వెళ్తే పాల్గొని ఉన్నాను. యాక్చువల్గా ఆయన వర్షిప్ తీసుకోకుండా వేరే అన్న వచ్చాడు, వేరే నాకు బాప్తిసం ఇవ్వడం జరిగింది. సో నాకు అసలు బాప్తిసం అనే కాన్సెప్ట్, నాకు బాప్తిసం ఉందే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్లేస్కి వెళ్ళాలండి, నాకు ఏ ఫ్లైట్ వస్తే నాకేంటి, నాకు కావాల్సింది ఏంటి, ఫ్లైట్ టికెట్. అది ఎక్కడ ఇస్తారని చూసుకుంటా ముందు, ఆ టికెట్ తీసుకోవాలి నేను అంటారు కదా. నా జర్నీ అనేది దేవుడు చూసుకుంటాడు. సో మనకి వ్యక్తిగత జీవితంలో ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏ దినమయ్యే కూడా ఆయన సడన్ గా వచ్చినా మనం చేసేది ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే రక్షణ అనేది అక్కడ నీకు మరీ చెప్తున్నా, బాప్తిసం తీసుకోండి అన్న. మీరు ఎవరు బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసాలు తీసుకోండి. ఇలా బాప్తిసం ప్రసంగం అని కాకపోతే అది మనకి ఇంపార్టెంట్. మన జీవితం అది కీ రోల్ ప్లే చేస్తుంది. మీకు తెలియకుండా మీ యొక్క జీవితంలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగంటే మిమ్మల్ని ఏ రకంగా సరే దేవుడు నిన్ను తన నామ మహిమార్థమే వాడుకుంటాడు. ఎందుకంటే తన నామాన్ని ధరించుకున్నావు కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నావు సమాజంలో, ఆయన కొరకు నిందైన అవమానాన్ని సరే అనుభవిస్తున్న ప్రభావ నీ తర్వాతే అంటున్నావు. ఇక్కడ బాప్తిసం అంటే ఏదైనా నీ తర్వాతే. నువ్వు ఆయన్నే గురిగా ఆయన్నే ప్రమాణికంగా నువ్వు పెట్టుకున్నప్పుడు ఆయన విషయం చేయడం దీనికి కావాల్సిన దీన మనసు ఎవరికైనా సరే. సో దీన మనసు ఉంటే ఆ మనసు అంటే వాడు నశించిపోతున్నాడు కదా, వాడు ఎందుకని అలా అయిపోతున్నాడు, వాడు ఎందుకని బలహీన అయిపోతున్నాడు, వాడి గురించి కొంచెం ఆలోచించాలి. తల్లిదండ్రులకి ఇద్దరు ముగ్గురు కొడుకున్నారు అనుకోండి, పెద్దోడు మంచి మార్గంలో ఉంటే వాడి గురించి పెద్ద, చిన్నోడు బాగా లాస్ట్ కొంచెం అంత టింకర్గా లేదంటే అది ఎట్టిడు అనుకో, వాడి గురించి ఆలోచన ఉంటుంది తల్లికి ఎక్కడికి వెళ్ళినా. ఎవరికి ఏ తండ్రికైనా ఆలోచించాలి. ఎందుకని పెద్దోళ్ళు ఎంత సెటిల్ అయిపోయారమ్మా, ఈ చిన్నోడు గురించి సెటిల్ అయిపోతే బాగుంది. వాళ్ళ పరిభాష సెటిల్ అంటే అసలు నెమ్మదిగా ఉంటే చాలు. సో లోపల ఉన్న తల్లిదండ్రులే అంత మనసు పెట్టి ఆలోచిస్తుంటే మరి నీ గురించి నా గురించి ప్రణాళిక కలిగిన దేవుడు మన గురించి ఎంత ఆలోచిస్తాడు. అందుకని దీన మనసు గల వారు దాన్ని ఉంటాడంట. ఆయన అట్టి మనసు వారు కలిగేశారు కాబట్టి అట్టి మనసు గల వ్యక్తిని ఆయన దగ్గర పంపిస్తాడంట, పంపించి మాట్లాడేస్తాడు దేవుడు. అలా మాట్లాడుతుండగానే పరిశుద్ధాత్ముడు హృదయాల్లో మండిస్తాడు. ఎంఐ మార్గంలో ఆయన నడుచుకుంటే వెళ్తున్నప్పుడు ఆయన చెప్తా ఉన్న మాట ఏంటంటే, అయ్యా ఎవరు నజరేయుడు యేసు అంటే ఇలా చేసి అద్భుతాలు చేశారు, వాళ్ళ హృదయాన్ని మండిని అంట దేవుడికి స్తోత్రం. అంటే మన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అది ఎటువంటి హృదయం ఏమవుతుందంటే మంట మండుతూ ఉంటుంది. దేవుడు ఆ హృదయాల్లో కార్యం జరిగిస్తాం. కొన్ని మాటలు చదువుకోండి. 1 పేతురు 5:6 చూసినట్లయితే, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై, అంటే మన జీవితంలో ఎంత భక్తి చేసిన దీన మనసు తగ్గింపు స్వభావం లేకపోతే మనం ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మనం మార్చబడతాం. కొన్నిసార్లు వస్తుంది ప్రకటిస్తున్న మాకు కూడా కొన్ని పరిస్థితులను బట్టి షార్ట్ టెంపర్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఆ టైంలో మమ్మల్ని నొక్కేది పరిశుద్ధాత్మడు నొక్కేస్తూ ఉంటాడు. పట్టగా పట్టుకుని నొక్కుతాను సరే. నిజంగా ప్రకటించే వాళ్ళకి ఎన్ని చదవలు వస్తాయి అంటే అంత ప్రాబ్లం వస్తాం. ఎక్కలేని ప్రాబ్లమ్స్ మొత్తం కూడా నెత్తి మీద కూర్చుంటాడు. అసలు బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్ కూడా నోటి నీళ్ళు పోసుకోవాలి కూర్చోవాలి. బ్లాస్ట్ అయితే ఒక లెక్క చెప్పాలండి. దానికి నేను మళ్ళీ బ్లాస్ట్ అయినందుకు ప్రభా నాయన ఇది అని దానికంటే కూడా ఫస్ట్ లో బ్లాస్ట్ అయ్యి ఉన్నాయి. ప్రతి విషయానికి ఫాస్ట్ రియాక్ట్ అయ్యాను. ఇప్పుడు ఏంటంటే ఎంత అలా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే నువ్వు కామ్ డౌన్ అవ్వు, నువ్వు కామ్ ఉంటేనే కదా నేను స్టార్ట్ చేసేది. నీ ఎంత నువ్వు వస్తే ఏమైంది, నీ వాయిస్ ఇక్కడ దాకా వెళ్ళింది. నేను కానీ ఒక్కసారి ఇచ్చిన ఒక వాయిస్ పర్వతాలు షేక్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. సో ఏంటంటే మనం కామ్ డౌన్ అవ్వాలి. ఆయనకి ఏం చేయాలంటే ప్రభు నీ చేతిలో పెడతాం. భారమే ఇబ్బందే, కానీ ఆ మనస్సు మనము బలిష్టమైన రెక్కల కిందకి దీన మనసు కలిపి వెళ్ళిపోవాలండి. దీన మనస్సు మనలోకి రావాలి. ఆ మనసు వచ్చినప్పుడు ఏ కార్యం చేయడానికైనా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మీకు 6 అంటాడు, మనుషులు ఏది ఉత్తమమైనది అది నీకు తెలియజేయబడినది. ఏంటది? న్యాయంగా నడుచుకుంటా చదవన్న మాట, కనికరం ప్రేమించటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట నిలిచినట్టే. మీకా 6:8 ఈ మాటలు ఎన్ని చెప్తున్నా అంటే మనలో వినయ మనస్సు ఉండాలండి, మనలో దీన మనస్సు ఉండాలి. దేవుడు మన పట్ల కార్యం చేయాలన్నా, ఎదుర్కొని ఆత్మల దేవుని సంపాదించాలి అన్నా మనకి ఆ దీన మనసు అనేది
చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినాలన్నా కూడా మనకి ఆ మనస్సు రావాలి. ఆ మనస్సు ఆటోమేటిక్గా దేని మనసు వాళ్ళకి ఇలా ఉంటారు. ఓకే, తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసం మనము ప్రార్థన చేస్తాం. ఆ సిచ్యువేషన్ మొత్తం కూడా దీన మనసు ఆలోచింపజేస్తుంది. ఓకే, ఒకసారి మనలో ఒకసారి అది మొత్తం తిప్పుతుంది. ఓకే, ఈ బ్రదరు ఈ సిచ్యువేషన్ ఉన్నారు, ఈ సిస్టర్ ఈ ప్రాబ్లం ఉన్నారు, ఓకే సంఘంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఓకే చేయాలి ప్రార్థన అన్న మనస్సు అనేది ప్రేరేపిస్తుంది. నాకు దీన మనసు లేదు, అహంకారం మనసు ఉంది అనుకోండి, చెప్పు రైట్ వెళ్ళిపోతాను, ఓకే ఓకే సరే నెక్స్ట్ ఏమైంది, నేను మోకరించిన సబ్జెక్ట్ అనేది నా మైండ్లోకి రాదు, ఆటోమేటిక్గా రాదు. సో నీకు ఎప్పుడు ఇవన్నీ వస్తాయంటే మనలో దీన మనసు అనేది. నీ సహోదరుడు పక్క తప్పుపోతున్నా కూడా వాడి నుంచి ఎందుకు పట్టించుకోవటం లేదు, వాడు మార్గం తప్పు వెళ్ళిపోవడం, వాడి మీద నీకు స్పెషల్ కన్సర్న్ లేదు ఎప్పుడు కూడా. కానీ ఒకవేళ నువ్వు ఆ సహోదరుని మీద అబ్రహాము ప్రార్థన చేసినట్టు నువ్వు మోకరించి దేవుడి సన్నిధిలో తగ్గించుకున్న ప్రభా, ఇదిగో నా ఉపవాసం ఎంతవరకు నా స్వార్థం కోసం అడిగాను, ఇదిగో ఈ రోజు ఆ సహోదరుడు కోసం అడుగుతున్నాను, నాకు సహాయం చేయి ప్రభా, నువ్వు నాకు సహాయం ఎందుకు చేయవు, నువ్వు ప్రార్థన చేసి ఉపవాసం కనిపెట్టినప్పుడు దేవుడు నీ మనసుని ఇష్టపడతాడు, నీ యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే నువ్వు ఎవరి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మంచి మనసు కలిగి ఉన్నావు. అంటే నీ యొక్క సమయాన్ని నీ గురించి కాకుండా ఇతరుల గురించి నువ్వేం చేస్తున్నావు, వెచ్చిస్తున్నావు. ఇతని యొక్క రక్షణ కొరకు నువ్వు వెచ్చిస్తున్నావు. అంటే తన ప్రియకుమారుడు యేసు ప్రభువుకు స్వభావం నీలోకి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చూద్దామండి, యోబు 42 అధ్యాయం 6 వాక్యం చదువుకుందాం. యోబు గారు అంటున్నారు, తనను తాను అసహించుకొని దిమ్ముతోనూ దూరులోను పడి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తానంట ఆయన. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక. చాలు. అంటే ఆయన దుమ్ములో ధూళిలో ఉండి పశ్చాత్తాప హృదయంతో నా ప్రభు విమోచకుడు, నాకు వెలుగు వస్తుంది, నా దేవుడిని విమోచిస్తాడు, నా యొక్క తేజస్సు నా యొక్క వెలుగు మధ్యాహ్నం వల్ల ఉంటది, దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, దేవుడిని ఖచ్చితంగా రక్షిస్తాడని ఉత్తమమైన మాటలు పలికాడంట. ఆయన ఎటువంటి వ్యక్తి గురించి లేకుండా యథార్థవంతుడు, న్యాయం జరిగించుకోవడం చక్కగా ఉంచి ఆయన గురించి ఉంది, చెడుతనమును విసర్జించిన వ్యక్తి అంట. సో ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి పశ్చాత్తాప హృదయంతో దుమ్ములో ధూళితో కూర్చొని ప్రభు సన్నిధిలో అడుగుతున్నప్పుడు ప్రభు సరే నువ్వు చేసిన ప్రతి దాన్ని గ్రాంట్ చేస్తున్నాడు, దేవుడు ఇచ్చేసాడు. సెకండ్కి వచ్చేసరికి తన స్నేహితులు వచ్చి యోబుని కొంచెం హట్ చేసిన మాటలు మాట్లాడారు, మనకు తెలిసిన విషయం. సో నువ్వు ఇలా చేసావు కాబట్టి అలా చేసావు కాబట్టి దేవుడు ఇటు చేశాడు చేశాడు నువ్వు అది ఇది అని కొంతమంది అంటా ఉంటారు. సో దేవుడు మనుషులు చూసే దృక్పథాలు ఎప్పుడు చూడటం, అది మనం గుర్తుపెట్టుకోండి. మనం ఒక మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాము, ఆయన చూసే విధానం వేరు. దేవుడికి స్తోత్రం. దేవుడు చూసే విధానం వేరు, దేవుడు చూసే ఏర్పాటు వేరు. ఓకే, సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బ్రదర్ గురించి నాకు వేరే ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో మనకు తెలియదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన గురించి తక్కువ ఆలోచన తక్కువగా చూడొచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఆయన గురించి బహుగా ఉండొచ్చు, గొప్పగా ఉండొచ్చు. సో అల్టిమేట్ గా మన మనుషుల దృష్టిలో పడే కంటే కూడా దేవుని దృష్టిలో పడటం మంచిది. యెహోవా నేను సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నా అమూల్యమైన కన్నుదృష్టి దాని మీద నిలుపుతా అన్నాడు దేవుడు. అంటే ఆయన కన్నుదృష్టి పరిధిలో ఉన్నా, ఆయన కన్నుదృష్టి మన మీద ఉందనుకోండి, మనకు సేఫ్ అవునంటారు కదా. ఇక్కడ చూసినట్లయితే యోబుతో తన స్నేహితులు మాట్లాడినప్పుడు దేవుడు పక్కన లేడా? యోబు చేసిన ప్రార్థన దేవుడు వినలేదా? సో నేను అంటాను, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మన మధ్యన ఆయన సంచారం ఉంది. నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆయన రికార్డ్ చేస్తాను, ఎందుకంటే రేపు నేను విషయం లెక్క అడుగుతాడు. బోధకులైన మీకు మరీ ఎక్కువ తీర్పు, బోధించే వారికి మరీ ఎక్కువైన తీర్పు ఉండదు. సో ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు ఖండితంగా కొంచెం బాధ కలిగిన నొప్పి కలిగిన ఎందుకు చెప్తామంటే, లాస్ట్ వీక్ కొన్ని మాటలు మనం ధ్యానించాం. ఖండించాలి, గురి చెప్పాలి, సరిచేయాలి. కొన్ని మాటలు ఒక ఆయన అయ్యా మీరు పాస్టర్ గారు మీరు చెప్పే ప్రతి మాట కూడా నా గురించి ఉద్దేశం చెప్తున్నారంటే అది నీకు దేవుడు కృపలో అర్థం చేసుకున్నావు, నువ్వు దేవుడిని మారమని చెప్తున్నాడు. పాస్టర్ గారు మొన్న ఎప్పుడు అంతకుముందు 2 వారాల క్రితం వాక్యం చెప్తా ఉంటే చదువుకు మన దగ్గర ఉన్నాం. పాస్టర్ గారు చెప్తున్నారు అనుకున్నప్పుడు ఆ వాక్యం గుర్తొచ్చింది. పెద్ద దైవజనం చెప్తున్నారు, ఒక దైవజనుడు స్టేట్మెంట్ వాక్యం చెప్తున్నప్పుడు అది నేరుగా వచ్చి నీకు అవుతుంది ఆమెను అనుకోవాలంట మనం. ఎందుకంటే ప్రభు నన్ను ఆ విషయంలో సరి చేసుకోమంటున్నాడు. ఈ రోజు సంఘానికి వస్తున్నాం, క్రైస్తవ పిలువబడుతున్నాం, మనలో ఏముందని దేవుడు కోరుకుంటున్నాడంటే, అంటే ఇద్దరు మధ్యన
ఒకవేళ ఏదైనా పాపం జరుగుతుంది, ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి పడిపోతుంది, ఆ వ్యక్తి గురించి ప్రార్థించే ఒక వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ప్రార్థన యోధుడిగా, ప్రార్థనా వీరుడిగా ఒక వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. అంత మాత్రమే నీకు దీన మనసు ఉండాలి, వినయ మనసు ఉండాలి. దేనికన్నా మనసు వినయ మనసు కలవాలి. నేను చిరకాల నివాసం చేస్తాను, నా దేవుడు నీ దగ్గర నివాసం చేయాలని, నీ హృదయం నివాసం చేయాలని ఆయన కోరుకునే విధానం అంటే వినయం ఉండాలి. వినయ భయభక్తులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ స్నేహితుల విషయంలో కూడా అదే అంటున్నాడు, యోబు చేసినట్టు మీరు ప్రార్థన చేయలేదు. సో ఇప్పుడు మీరు అందరూ పోయి యోబు దగ్గర పోండి. యోబు గాని ఒకవేళ మీ విషయంలో గాన ప్రార్థన చేస్తే ప్రార్థిస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది? సీన్ మొత్తం రివర్స్ అయిపోలా. అప్పుడు దాకా నోరు ఇసుగుపడ్డారు, పెదవులు ఇచ్చారు, అద్దన్నారు, ఇద్దన్నారు. ఇప్పుడు అందరు అడుగుపోయారు. ఇప్పుడు దైవజనుడు యోబు దగ్గర పోయారు. అయ్యా మాకు ఇలా ఉన్నారు, మరి మీరు ప్రార్థన. అప్పుడు యోబు వారి నిమిత్తం ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి చేయాల్సిన కీడు చేయక ఆగినాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడాడు? దేవుడు చూస్తాడు. దేవుడు మన మనసును చూస్తాడు, మన తలంపులను చూస్తాడు, మన ఉద్దేశాలు. దేవుడు మన ఏ ఆలోచనతో ఉన్నామో సమస్తం ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వ్యక్తి అంటే నీతి న్యాయములు జరిగించే దేవుడు, హృదయ అంతరంగాలను పరిశీలన చేసే దేవుడు. అంతేకాదు పరీక్ష కూడా పెడతాడు. నాకు కూడా వస్తాయి కొన్ని పరీక్షలు, మీకు వస్తాయి, ప్రతి ఒక్క మనిషికి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ పరీక్షలో నెగ్గాలి. నెగ్గినప్పుడే కదండి బహుమతి. అవునా కదా? నెగ్గకుండా మనం ఏదో వెళ్ళిపోదాం అంటే నాకు కుదరదు. ఖచ్చితంగా టెస్ట్లు ఎందుకు ఇస్తాడంటే క్రైస్తవుడు ఎక్కువ మంది శ్రమల పాలవుతారంటే దాంట్లో దేవుడు మనం నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు తెలుసా? దీన మనసు కలిగి ఎలా ఉండాలి, తగ్గింపు జీవితం ఎలా కలిగి ఉండాలి. మనం బాధపడిపోతా ఉంటాం. ప్రభు అంటే అయ్యా నా ఆలయం ఉంటే మరి పాపం ఏమన్నా, నాలో పొరపాటు ఉంటుందని క్షమించే. యోబు అన్నాడు, అయ్యా నేను చేసిన దానికి పాపమే ఉందా, నా బిడ్డలు చేశారా, నేను చేశాను ఆయన సరి చేసుకుంటే అసలు కన్నీరు కనుకుంటే కన్నీరు కూడా చూడదు కదా. అసలు ఏంటో నాకు ఈ శ్రమలని ప్రభు దగ్గర ఇచ్చాడు. లాస్ట్కి వచ్చేసరికి యోబు మొదట ఆశ్రయించిన దానికంటే అన్నెంతలుగా దేవుడు ఆశ్రయించిన. దేవునికి స్తోత్రం. అయితే ఒక చిన్న మాట, యెహెజ్కేలు 22:30 ఒక మాట, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారం దిట్టపరచుటకు బద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడవనని నేను ఎంత. ఎవరంటున్నారు ఈ మాట? దేవాది దేవుడు అంటున్న మాట. మళ్ళీ చంద్ర మాట, నేను దేశమును పాడు చేయకున్నట్లు అంటే నేను ఒక వ్యక్తిని పాడు చేయకున్నట్లు వాడిని సరి చేయటానికి చదవండి. ఎవరన్నా ఆయన కనపడలేదంట. అంటే ఒక వ్యక్తి గురించి ఆలోచించి ఆ వ్యక్తి విషయమే ప్రార్థన చేసేవాడు ఎవరు కనపట్ల భూమి మీద ఆయనకి. ఎవరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబ రక్షణ కోసం వాళ్ళే కనపడతారని, పక్కోడ రక్షణ గురించి కానీ లేదంటే పక్కోడ క్షేమం గురించి కానీ ఆ ప్రాంత క్షేమం గురించి కానీ ఎవరు కనపడలేదంట. ఒక్కరైనా ఆ భర్తలైన ఆ సందుల మధ్యన నిలబడి విజ్ఞాపన చేసేవాడు ఉంటే అట్టి వాని ప్రార్థనని ఆలకించి వారి విషయంలో కృప చూపుతాడని దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఎవరు లేరంట. అప్పుడు దేవుడు ఆలోచించి ఇట్ట కాదులే అని చెప్పేసి తన కుమారుని యేసు ప్రభువారిని నా కొరకు ఆయన పంపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 1 తిమోతి 2:1 మాట రాయబడి ఉంది, మనము చక్కగా నెమ్మదిగా జీవించే నిమిత్తము రాజుల కొరకు, న్యాయాధిపతుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థనలో చేయాలంట. ఎందుకని? మనకు క్షేమం కలిగినట్లు. అందుకంటే నేను ఒక పట్టణంలో మీరు ఏదైనా పట్టణంలో ప్రవేశించినా ఆ పట్టణ క్షేమం కోసం మీరు ప్రార్థన చేయండి. దాని క్షేమం మీకేమైంది? మీకు క్షేమం అవుతుంది. ఎంతవరకు మన గురించేనే కాదు. కోవిడ్ టైంలో చేసిన ప్రార్థన, పక్కోడు బాగుండాలి ప్రభావ, పక్కోడు కోవిడ్ రాకూడదు. అవునా కదండి? కోవిడ్ టైంలో అందరూ చేసిన ప్రార్థన అంటే నేను ఒక్కడనే కాదు, నా ఇంటి పక్కన వాడు కూడా బాగుండాలి. ఎందుకని? అది కోవిడ్ వచ్చిందని నన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. ఆ ఒక్క టైంలోనే అందరూ చేసిన ప్రార్థన, పక్కన వాడు బాగుండాలి అంటే మీరు చేయట్లేదు అంటున్నా, సరే చేస్తున్నారు. దాన్ని కొంచెం ఏంటంటే బూస్టర్ చేసి ఇంకొంచెం ఆత్మలో ఆరోగ్యం కలిగి ప్రభావ ఈ రకంగా ఉండే పరిస్థితి నువ్వు మాత్రమే సహాయం చేయగలవు. ఇంకా రక్షించబడిన వారు ఈ పరిస్థితులు కొంచెం వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నాయి, ఏదో కొంచెం వాళ్ళని వెనక్కి లాగుతున్నాయి రక్షణ తీసుకోకుండా. ఈ రక్షణ అనేది ఎంత విలువైందో మీరు మా కొరకు చేసిన త్యాగం చూస్తే అర్థమవుతుంది. ప్రభావ మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము, కానీ నీ సహాయం మాకు కావాలనైనా. ఇదిగో వాని విషయంలో ప్రత్యేకంగా నేను పెట్టుకున్నాను. ఒక కుటుంబం మొత్తం రక్షణ పొందారు, వాళ్ళ నాన్నగారు ఒక్క ఆయన రక్షణ పొందలేదు.
మా తోడళ్ళు వాళ్ళ ఆయనకి ఎన్నిసార్లు చెప్పిన ఆయన సన్నిధిగా బైబిల్ చదవడానికి ఏమి రాదు. ఇంట్లో అందరూ రక్షణ పొందారు. మాకు ఆయన మన ఎందుకంటే విషయంలో నిదానం చర్చకు 4 వారాలు వాక్యం తర్వాత అంతా బాగానే ఉంది, కానీ మీరు అందరూ బాగానే తీసుకున్నారు, నాకు కూడా బాప్తిసం ఇస్తే బాగుంటుంది, కానీ నిన్నే ముంచేశారు బాప్తిసం. దేవుడికి స్తోత్రం. ఆయన అడిగాడు అంతే, అడిగిన వెంటనే కూర్చోబెట్టారు, వాక్యం చెప్పారు. మరి ఇది ఏ విధంగా ఉంటుంది మీరు నడవాలంటే, నా చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాను, కానీ నాకు నిజంగా ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలంటే మీరు ఎప్పుడు చెప్తారు చెప్పండి, పాస్టర్ గారు పట్టడం మొదలెట్టాడు వారు. నిన్న ఆయన తీసుకెళ్ళి వాళ్ళ మనవడు పుట్టినరోజు అయితే చక్కగా ఆ కార్యక్రమం ఉంటే, ఆ కార్యక్రమం అంటే ముందు నాకు బాప్తిసం ఇవ్వండి అన్నాడు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు. 2 రకాల పండుగ, ఒక కొడుకు మనవడు పుట్టినరోజు, 2 ఆయన కూడా నేను బాప్తిసం తీసుకున్నాను. నిజంగా ఆయనకు 62 సంవత్సరాలు. చూడండి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య మారి ఇంచుమించు 25 సంవత్సరాలు. ఎంత కన్నీరు గార్చి ఎప్పుడు వచ్చినా నా భర్త ఒక్కడ మారితే చాలా ఎన్ని ఉపవాసాలు చేస్తున్నాను నా భర్త కోసం. అంటే ఒక్క ఆత్మ గురించి, ఒక్క ఆత్మ రక్షించబడటం చిన్న విషయం కాదండి. బాప్తిసం తీసుకోవడం చిన్న విషయం కాదు. బాప్తిసం తీసుకున్న నడకనే చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? బాప్తిసం తీసుకోవడం అనేది వెళ్తాము, నీళ్ళలో బాప్తిసం తీసుకుంటాము, కానీ దేవుని యొక్క ఆత్మ మన మీదకి రావాలి. దేవుని యొక్క ఆత్మ మన మీద అల్లాడాలి అంటే మనలో చాలా చేంజెస్ జరగాలి. అందుకే పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది అలాగని మీరు పాడైపోవడం, మీరు అందరూ వెళ్ళిపోయి ముందు బాప్తిసం తీసుకోమని చెప్పాడు పేతురు. అవునా కదా? ఇంచుమించు 3000 మంది ఒక్క రోజునే బాప్తిసం తీసుకున్నారు. సో ఆ దినం రాబోతున్నాయి, మళ్ళా రాబోతున్నాయి. అటు రకంగా సేవకుల్ని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ రకంగా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్తా, మన సేవకులను ఒక్కొక్కరిని ప్రిపేర్ చేస్తున్నాడు. వాక్యము వెళ్తా ఉంటుంది, ఆ వాక్యానికి లోపడినవాడు రక్షించబడతాడు, సరిగిన వాడు అక్కడికి వెళ్ళలేడు. దానికి ఎగ్జాంపుల్ గా పెట్టింది ఐగుప్తు నుండి ఏమంటారు కనాను. పరలోకం వెళ్ళాలంటే ఈ ఐగుప్తు విడిచి వెళ్ళాలంటే ఈ ప్రాసెస్ లో సనిగి కొనిగి ఏం వెళ్తాం ఏం అనుకున్నవాడు రాలిపోతాడు. ఎవరైతే నిరీక్షణగా ఎదురు చూస్తారో ఆయన మేఘాలలో వస్తున్నప్పుడు ముందులో ఆయన గురించి సాక్ష్యం పొందిన వారు, ముందుగా చనిపోయిన వారు అందరూ ఎవరుపడతారు. మనము లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన సాగుతూ చెప్తున్నారు, రెప్పపాటులోనే రూపాంతరం ఉంది ప్రభుత్వ పాటు. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో వినయ మనసు కలిగి దేవుని కొరకు మన సంపాదన గురించి కొంచెం పక్కన పెట్టి కొంత సమయము ఆత్మ భారం గురించి పెడితే ఆ విషయంలో దేవుడిని మెచ్చుతాడు. దేవుడికి స్తోత్రం. అంటే కనీసం నీ కుటుంబస్తుల గురించి ప్రార్థన చెయ్యి, నీ పక్కన బంధువుల గురించి కూడా ప్రార్థన చెయ్యి. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు నాకైతే తెలియదు, కానీ నీ అంతమంది ఉండగా నిన్నే పిలిచాడంటే అదొక ప్లాన్ అనుకోండి, అదొక పర్పస్ ఉంది. దానికి ఏదో ప్రణాళిక ఉంది. అడగని దేవుడిని ఉపవాసం ఉన్నప్పుడు, ప్రభా నీ చిత్తం ఏంటో మాకు తెలియజేయి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. సరే చిన్న మాట చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 5:16 ఒక మాట, నీతిమంతుని విజ్ఞాపన బలము కలిగితే రోగికి స్వస్థత కలిగి. చూడండి మాట, దాని పైన ఉంటుంది విశ్వాసహిత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నమాట. అంటే ఒక వ్యక్తి గురించి నువ్వు ప్లీజ్ చేస్తున్నావు దేవుడి దగ్గర. ఇక్కడ చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఒక వ్యక్తి హాస్పిటల్ అంగరాలుస్తూ ఉన్నారు. మన ఎవరి సహోదరి వాళ్ళ అమ్మగారికి బాగాలేదు, క్యాన్సర్ తో బాగా, ఎంతమంది ప్రార్థన చేశారు ఆ సహోదరి గురించి? ప్రార్థన చేసిన మీరు ధన్యులు, దేవుడు మిమ్మల్ని నిజంగా ఆశ్రయిస్తారు ఆ విషయంలో. సో ఆమె పోస్ట్ చేస్తూనే ఉంది, చూస్తా ఉన్నా చాలా మంది తమసు కొడుతున్నారు, చేస్తాం సిస్టర్ అని పెడుతున్నారు. చాలా మంది దాన్ని రిప్లై ఇచ్చారు. రిప్లై ఇవ్వడం గురించి నేనేం మాట్లాడను, నేను కూడా రిప్లై ఇవ్వాలి. కానీ మనం చూసినప్పుడు మన మనసులో వచ్చిన ఒక్క నిమిషం ప్రార్థన చేయండి చాలా. ఎవరైనా కొంచెం ఎమర్జెన్సీలో ఉన్నా, కొంచెం ప్రేయర్ చేయనప్పుడు ఓ గంటలో అవుదాం అసలు ప్రభా మెసేజ్ మీరు చేపెట్టండి ప్రభా, ఈ సిచ్యువేషన్ మాకంటే మీరు బెటర్గా హ్యాండిల్ చేస్తారు ప్రభా, ఈ విషయం మీ సహాయం దయచేయండి, మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీ కృపను దయచేయండి. కృపను వేడుకొని ప్రభా నీ కృపను బట్టి మరణంలో నుండి జీవంలోకి దాటించు ఒక మాట అండి, అంతే. దేవుడు తన కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోతాడు. విజ్ఞాపన బహుబలం కలగదు. నేను నీతిమంతున్నా అని నువ్వు అనుకోవచ్చు, నీకున్నాయి ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ నీ విషయం ఉండవచ్చు, కానీ దేవుడి దృష్టిలో ఆయన ఒక కొలత ఉంటుంది. మనుషులు కొలిసే కొలత కాదు అది, అర్థమైందా? ఆయన దగ్గర ఒక కొలత ఉంటుంది, మనుషులు కొలిసే కొలత కాదు. మనుషులు కొలిసే కొలత అయితే నువ్వు నేను అందరం వెళ్ళిపోతాం. ఇక్కడ పాస్టర్ గారు పాస్టర్ ఫిలిప్ అన్న సూపర్ అని చెప్తాను, బయటకు ఫిలిప్ అన్న అదే అంటాను. దాంట్లో ఏమవుతుంది? వేషధారిగా దేవుడి దృష్టిలో కనపడతాను, కానీ దేవుడు ఒక పాయింట్లో చూస్తాడు. ఒక వ్యక్తిని ఎవరైనా ఆయన చూసే కోణం వేరు, ఆయన దగ్గర ఉన్న కొలత వేరు, ఆయన మనుషులు సహాయం చేసే విధానం వేరు. సో నేను ఆయన దృష్టిలో ఎలా ఉన్నా చాలు. మనుషులు నువ్వు మంచిగా ఉన్నా అంటారు, నువ్వు చెడ్డగా ఉన్నా సరే అంటారు. నువ్వు మనుషులు
సంతోషపెట్టాలని ఎప్పుడు చూడకూడదు. ఎప్పుడు కూడా మనుషులను సంతోష పెట్టాలని చూసావంటే నీ నెత్తి మీద నువ్వు తెచ్చిపెట్టుకున్నట్టే. దేవుణ్ణి సంతోష పెట్టాలని చూడాలి. మనుషులు ఏమనుకున్నా పర్లేదు, దేవుణ్ణి సంతోష పెట్టే వ్యక్తి ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా సిస్టమ్ మొత్తం సెట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసినట్లయితే ఒక మాట చూద్దాము. 2 పేతురు 3:9 చదువుతున్నాం. ఆయన చదవండి. కానీ ఎవరు నశించుకోకున్నట్లు దీర్ఘశాంతము గలవాడే ఆయన సహిస్తున్నాడు. ఎందుకని? ఎవరు నశించుకోకూడదు. ఆ కుటుంబాల్లో ఉండే ఉంటారు దేవుడు నమ్ముకున్నాడు. సో వారి విషయంలో మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనేది ఫలిస్తుంది. సో మనం ఏం చేయాలంటే కంటిన్యూస్ గా అవకాశం ప్రార్థన. మన స్నేహితుల్లో ఉంటారు, మన బ్యాచ్లో ఉంటారు, దేవుడు కావాలని కొంతమంది మనకు అతికిస్తాడు తీసుకొచ్చి మనం పరిశీలన చేయడానికి. నేను అనుకుంటాను, ప్రభు వీళ్ళందరూ తగిలేస్తున్నాం, ఆయన ఫస్ట్ చెక్ చేసుకుంది దీంట్లో వీడు బాప్తిజం తీసుకుని ఎంతమంది, ప్రార్థన చేసుకుని ఎంతమంది, దీంట్లో ఎవరు రక్షణ తీసుకున్నాడు, ఆయన ఫస్ట్ ఫోకస్ ఆడమే చేస్తున్నాడు. ఎందుకంటే ఫస్ట్ అందరూ బాప్తిజం తీసుకున్నారు, చర్చికి అందరూ బాప్తిజం తీసుకున్న ఫోకస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దేవుడు రక్షణ తెలుసుకోవాలి. విలువైన రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు. మనకు అనుగ్రహించిన రక్షణని భయముతో మనతో కొనసాగించాలి. విలువైన రక్షణ మనము నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి ఏంటంటే ఆ వాక్యం అందట్లేదేమో, మన సైడ్ నుంచి కొంచెం పుషప్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా ఆ వాక్యం మనలో పనిచేస్తుంది. మనం పెద్దగా ఇచ్చిన మన పట్ల చేసిన కార్యాలు సాక్ష్యాలు చెప్తే చాలు, దేవుడు ఆటోమేటిక్ గా ఆ హృదయాన్ని మనం తిప్పలేమండి. ఆ పరిశుద్ధాత్ముడే వెళ్ళిపోయి వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించి పశ్చాత్తాప హృదయంతో వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు చదువుకున్న మాట ప్రకారం ఆయన ఎందుకని ఆలస్యం చేస్తున్నాడంటే, చాలా మంది అనుకుంటారు అప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి ఉంటున్నాను, ఆయన రాకడ. ఇంకా అనేక మంది మారు మనసు అందరూ ఉన్నారు. మా ఊర్లో ఆ చిన్నప్పుడు 2-3 చర్చెస్ ఉన్నాయి. 2-3 చర్చెస్. ఈరోజు 22 చర్చలు. 22 చర్చలు ఫుల్ అయిపోయి, 22 చర్చలు ఫుల్. అంటే దేవుడు ఆలస్యం చేసే కొద్దీ రక్షించబడుతున్నారా? ఆలస్యం అయ్యే కొద్దీ ఆ 2 చర్చలుగా ఒక చర్చ అయిపోయింది. అంటే ఆయన యొక్క రక్షణ సువార్త స్ప్రెడ్ అవుతుంది, గోల్డ్ వైడ్కి వెళ్ళిపోతుంది. మా ఊరిలో ఉన్న చర్చెస్ పెరిగాయి అంటే దేవుడు వాక్యం పెరుగుతుంది. దేవుడు ఇంకొంచెం ఆలస్యం చేస్తున్న కారణం ఏంటంటే ఇంకా అనేక మంది నశించుకోవడం. దేవుడి యొక్క ఉద్దేశము ఎవరు నశించుకోకూడదని. అసలు నరకం అనేది అపవాది కొరకు కానీ మన గురించి కాదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాడిని అనుసరించి వెళ్ళిపోయి దాంట్లో పడిపోతాం. ఇప్పుడు మంచి లీడర్ని అనుసరించిన వాడు మంచి లీడర్ అవుతాడు, అవును కదా? పలికిమాలను అనుసరించాడు అనుకోండి, వెంటనే వాడికి ఏ ప్లేస్ ఉంటుందో నువ్వు అదే ప్లేస్ లో. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడికి సైతం కూడా ఏం చేస్తుంది? వాడు చేస్తుంది. అంటే మన సాంగత్యంగా దేవుడితో సహవాసం దేవుడితో ఉన్నట్లయితే క్రీస్తు యేసు సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఉంటాడు. మనం నమ్మదగిన దేవుడు ఉన్నాం కాబట్టి ఆ వాగ్దానం మన పట్ల చేసిన వాగ్దానం దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన వస్తానన్న వాడు 100% వస్తాడు. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమే మనం నిద్రించాం అనుకోండి, మృతులైన మనం ఫస్ట్ మనం లేస్తాం. అదొక స్పెషల్ ఆఫర్ ఉంది. సో ఈ కథను ఉన్నంత వరకు దీన్ని పరిశుద్ధంగాను పవిత్రంగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క దేహమే ఆయన యొక్క దేవాలయం ఉంది కాబట్టి మన జీవితకాలం అంతా కూడా దీన్ని పరిశుద్ధంగా చూసుకోవడానికే 100% ట్రై చేయాలి. దేర్ ఇస్ నో 99.9%. 100% మనం ఖచ్చితంగా మన దాని విషయంలో ప్రయత్నం చేయాల్సిందే. నువ్వు చేసే కొద్దీ దుమ్ము పడుతూనే ఉంటది, పరిశుద్ధాత్మను తెలుస్తూనే ఉంటాడు. సో ఈ దీంట్లోనే మనం ఒక సహోదరులు కూడా క్రైస్తవ జీవితం అంటే చిన్న విషయం కాదండి. మన స్వార్థం గురించి కాదు, దేర్ ఇస్ ఏ సర్వీస్. ఒక సర్వీస్ లాంటిది క్రైస్తవ జీవితం అంటే. ఎదుటి వ్యక్తి గురించి తాపత్రపడటం, ప్రార్థన చేయటం, మోకళ్ళు మన సొంత ప్రయోజనం కోసం కాకుండా ఇతర ప్రయోజనాల గురించి కూడా మనం ఆలోచించాల్సిన మంచి మనసు క్రైస్తవునికి ఉండాలి. అట్టి మనసు అబ్రహాం గారికి ఉంది, అట్టి మనసు మోషేకు ఉంది. అదే పాయింట్ చెప్పబోతుంది నెక్స్ట్. యేసుప్రభు గారికి అట్టి మనసు ఉంది. సిలువ మీద ఆయన లోకసభలో ఆయన అంటాడు, తండ్రి నేనేం చేయటం క్షమించిన ఒకే ఒక్క వర్డ్ అంటాడు. ఎందుకంటే ఆయన సిలువ వేసింది ప్రేమించిన వాళ్ళు కాదండి, ఆయన సిలువ వేసింది ఆయనతో తిరిగిన వారు. ఆ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో, మేము ఇంతవరకు మా మతం అడ్డం పెట్టుకుని చాలా చేశాం కదా, ఈయన వచ్చేసి మొత్తం డాక్టర్ మొత్తం మార్చేస్తున్నాడు ఏంటి, అసలు దాచిపెట్టాం ఇప్పుడు దాకా దాచిపెట్టింది మొత్తం కూడా ఏం చేస్తున్నాడు, అందరికి పంచి పెడుతున్నాడు ఏంటి, మాకే కదా, మేమే కదా కూర్చోవాల్సింది, మేమే కదా చేయవలసింది, వీళ్ళు సిలువేసానని చెప్తారు. కానీ ప్రభు ఆ సిలువేసి వాళ్ళని చూస్తున్నావా, వీళ్ళు ఏం చేస్తున్నారో క్షమించు. ఆయనలో అది కనపడలేదా మంచివతో దేవుడితో చెప్తున్న మాట, అయ్యా వీళ్ళని ఏం చేయొద్దు దయచేసి. ప్రభు ఖచ్చితంగా దేవదేవుడు మాట్లాడు కాబట్టి ఆలోచించారు. లేదంటే మొత్తం నట్టు అయిపోవలసిన ప్రాంతం
దేవుడు చిన్న ప్రార్థన చేశాడు, ప్రభావ మీరు క్షమించండి. మన విషయాల్లో కొంతమంది లెక్కిస్తూ ఉంటారు, మనం ఏమనుకుంటారు క్షమించి తెలిసి తెలియదు జ్ఞానం, ప్రభు ఏం చేస్తారో తెలియట్లేదు. సో మనము అంతగా ఆయన దీనత్వం అంట, సాత్వికుడు అంట, దీన మనసు కలిగిన ఆయన తీసుకోవాలి. సో మనం ఆయన్నే ఒక రోడ్ మోడల్, ఆయన్నే గురిగా పెట్టుకున్నాం, ఆయన వైపు చూస్తూ పరిగెడుతున్నాం, ఆయన కొరకు మనం చూస్తున్నాం. కాబట్టి మన లీడర్కి ఉన్న క్వాలిటీస్ మనకు ఉండాలి కదా, అంటారు కదా. ఎగ్జాంపుల్ చెప్తే అదే విధంగా ఒక రాజకీయ పార్టీ ఉందంటే ఆ రాజకీయ పార్టీలో ఒక జెండా పట్టుకున్నవాడు ఒక ఎజెండా ఉంటుంది. ఆ నాయకుడు ఏం చెప్తే దూకేస్తారు చేతులు, వాడికి అంత ఎజెండా ఉన్నప్పుడు సర్వోన్నతమైన స్థలం నివసించేవాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, సర్వాంతర్యామి, సకలము చేయదగిన దేవుడి కొరకు మనం ఏం చేయాలండి? ఏ విషయంలో సరే పరిస్థితులను బట్టి కృంగిపోక పరిస్థితులు తారుమారు చేయగలిగిన దేవుడు కాకినాడు కదా. ఆయన వైపు మనం చూడాలి, ఆయన వైపు చూడాలంటే ఆ మనసు, ఆ వినయ భయభక్తులు మనకు రావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాట 32 అధ్యాయం నిర్గమాకాండం 11-14 వాక్యాలు చూసినట్లే మోషే గారు పైన దేవుడితో మాట్లాడుతున్నారు. ఈ లోపల ఈ మోషే ఏమైపోయి మనకేం అర్థం కావట్లేదు కానీ అప్పుడు ఒక ఇది కూడా చేయాలంటే అప్పుడు ఏం చేశారంటే, సరే మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి నన్ను కొంచెం తొందర పెడుతున్నారు కాబట్టి ఈ తొందరలో మనవాడు ఏం చేశారు, కంగారు పడిపోయి ఒక ప్రతిమను తయారు చేసేసాడు, ఒక ద్రోణం తయారు చేశాడు. బంగారం మొత్తం ఇద్దరు అనేది వచ్చి ఒక బంగారు ప్రతిమను తయారు చేసేసి ఇక స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు? పూజించడం స్టార్ట్ చేశారు. దేవుని యొక్క ఉగ్రత లేసింది ఒకేసారి. మోషే ఇక చాలు కిందకెళ్ళు, వీళ్ళు అసలు లోబడ్డలు ప్రజల్లో ఒక్క నిమిషం మాత్రం వెళ్ళిపోయి నేను చంపేస్తానన్నప్పుడు అదే మాట రాయబడి చూడండి 11 వాక్యాల్లో చదువు 11-14 వాక్యాలు. తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా పైన వాక్యాలు చదవండి. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదాన్ని. అని కాబట్టి ఈ జనంగా మొత్తం తుడిసవుతా పడేస్తాను, నీ ద్వారా తీసుకొస్తా జనంగా అంటాడు. కానీ మోషే నాకు గొప్ప ఆయన అంటున్నాడు, అయ్యా ఐగుప్తులో తీసుకొచ్చి కొంచెం చంపేశాడు, నా నింద నీకెందుకయ్యా? మాట అడ్డు పెడుతుంది తెలియదు. దేవుడి దగ్గర ఎంత చక్కగా ఆ మాట అడ్డు పెట్టాడు చూడండి. అయ్యా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ తగలెట్టేసావు అంటారు, నిన్ను నాశనం చేసి ఆ చెడ్డ పేరు నీకెందుకు? సర్వోన్నతమైన నీ నామము, గొప్ప నామం అయినా దయచేసి ఒక్కసారి తాలుకో, ఒక్కసారి కాగయ్యా, వీళ్ళకి నేను చెప్తాగా బుద్ధి అన్నాడు. మోషే గట్టి చెప్పాడు. తర్వాత దేవుడు ఉగ్రత ఒక పక్కకి తీసేశాడు, ఎందుకంటే జనాంగం మొత్తం నశించిపోకుండా ఎవరైతే దాంట్లో తాగి తందనగా బ్యాచ్ మొత్తం డివైడ్ చేశాడు, తోలిశాడు పక్కన. ఎందుకంటే నీతిగా ఉన్నవాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు, భయంతో ఉన్నవాళ్ళు అప్పుడు ఉన్నారు. కొంతమందిని సాహసించి డ్యాన్స్ చేశారు. లోపడిన ప్రజలు వీళ్ళని మాట అన్నారు, అసలు నీ ద్వారా జనాంగం తీసుకొస్తారు. మోషే దేవుడు మోషే హృదయాన్ని తెలుసు కదా. కొన్ని వర్డ్స్ కొన్నిసార్లు పాస్టర్ గారు అంటూ ఉంటారు, అయితే వాడు వస్తానంటారు అయ్యారు ఇది ఒకసారి ఏంది అట్ట చేస్తాడు ఆయన అంటూ ఉంటాడు కొంతమంది గురించి. ఒకసారి కొంతమంది అడిపడతాడు ఆయనకు, పాస్టర్ గారు కూడా ఒకసారి నేను చేసే పనులకి ఆయన కొంచెం కోపం రప్పిస్తూ ఉంటాను. అంటే ప్రాక్టీస్ గా ఏమైనా సరే ఆయన భర్తీ చేసి పిల్లలైనా సరే కొన్ని విషయాలు ఆయన కోపం లేపుతూ ఉంటాడు. కానీ తర్వాత ఏదో కాక మళ్ళీ ప్లీజ్ చేస్తాను. ఎందుకంటే చూడండి, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు సేవకునికి కూడా ఒక పరిధి ఇచ్చాడు. ఆ పరిధిలో ఒక సేవకుడు ఆని మాటకు ఒక వచ్చింది అనుకోండి, దాని ఎఫెక్ట్ పడుతుంది 100%. ఇది నేను భయపెట్టాలని నేను చెప్పట్లేదు. కొంతమంది అన్న ఆయన మాట అంతా కూడా వచ్చిందంట, ఎవరికి ప్రవక్త అంటే సమయాలు గారు, ఏది కూడా తప్పుకోలేదంట. దేవుడు ఒక్కవేళ అనేటప్పుడు ఆమె అన్నాడు అనుకోండి, సత్యమే అయిపోయింది ఆ పని. ఆ రోజు మన జీవితం గట్టి అయిపోయింది. సో ఏదంటే కోపం రాకూడదు ఇంట్లో, భర్త కోపం రాకపోకండి భార్య. అదేవిధంగా బైబిల్లో చెప్తే భార్య కొంచెం బలహీనమైన గంట 2 గంటల చీటికి మన కోపం వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్త హ్యాండిల్ చేసుకుని అబ్బాయి అని చెప్పాడు. అది కూడా మనకు కూడా ఇండైరెక్ట్ గా. అందుకే బలహీనమైన గంట అంటే వేరే రకంగా అనుకోమాకండి. కొంచెం మీకంటే మీతో పోల్చుకుంటే ఇంట్లో పిల్లలతో అందరితో కొంచెం అవుతారు, ఈజీగా బ్లాస్ట్ అవుతారు. వాళ్ళు కొంచెం జాగ్రత్త బలహీన కొంచెం, ఎందుకంటే అన్ని విషయాలు వాళ్ళే హ్యాండిల్ చేస్తారు కాబట్టి కొన్ని విషయాలు దేవుడికి ఉగ్రత లేదు వారికి మనం దేవుడు కూడా చూస్తున్నాడు. కొన్ని విషయాలు మన యొక్క వ్యక్తిగత జీవితంలో మోషేని చూశాడు. మోషే దగ్గరికి వచ్చేసి నేను వెళ్తున్నాను అన్నప్పటికీ అడ్డుపడ్డాడు. మనం కూడా అంటే ఏదైనా మన కుటుంబంలో శోధన ఫ్రీక్వెంట్ గా వస్తుందంటే మనం అబ్జర్వ్ దేని వల్ల శోధన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని దానికి అధికారం వేయడానికి మనం చేసే ప్రయత్నం 100% చేయాలి. దేవుడు ఖచ్చితంగా ఆ విషయంలో మనకి సహాయం చేసి ఏం చేస్తారంటే ఆ విషయంలో ఆ యొక్క పరిస్థితిని మారుస్తుంది అన్నమాట. దానికి కావాల్సిన ఏంటంటే దేన మనసు, తగ్గింపు స్వభావం, అదేవిధంగా ఆ బండ సందులో నిలబడే విధానం. 2 బండ సందులు నిలబడి ఆ బండి చిట్టి దగ్గర పచ్చడైపోతుంది.
ఏదైనా సరే. కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇటు ఆయనకి చెప్పాలి, ఇటు ఈయనకి చెప్పాలి. కాబట్టి రెండు వైపు మధ్యలో ఉన్న వ్యక్తి మంచి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ విషయంలో చేస్తున్న ప్రయాసం చేస్తున్న పరిచయం అన్నింటికి వస్తుంది. కాబట్టి 100% ఈ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు తన మాటల గురించి ఆశ్రయించును గాక. ఆమేన్. సో మీరు అడగచ్చు ఫైనల్ గా నేను ఒకవేళ నేను దీన మనసు కలిగి వినయ భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందంటే చూడండి, రెండవ దినవృత్తాంతం 7:4 దేవుడు ఆ యొక్క ప్రాంతాన్ని స్వస్థపరుస్తాడు. 91వ కీర్తనలో ఆయన మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తాడు. ఈ రెండు విషయాలు 100% జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మన యొక్క పాపాలను ఆయన క్షమిస్తాడు. ఈ విషయంలో సార్ మనం ఎప్పుడైతే ఆయన దగ్గర మొరపెట్టుకుంటామో మనకున్న దీన మనసుని బట్టి 51వ కీర్తన చదువుతూ ఉంటాం. ఆ విషయంలో దేవుడు ఏం చేస్తాడు, మనకి జ్ఞాపకం చేసుకుంటాడు. రక్షణను మళ్ళీ మనకు అనుగ్రహించి నువ్వు కలిగిన దీన మనసు బట్టి పశ్చాత్తాపం బట్టి దేవుడు మన విషయాల్లో సహాయం చేస్తూ మనం మన వ్యక్తిగత జీవితంలో కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ఇంకా ఎవరి కోసం ప్రార్థన చేయాలని చర్చ్ గురించి ప్రార్థన చేయాలి. అదేవిధంగా అధికారుల గురించి, నాయకుల గురించి ప్రార్థన చేయాలి. మన శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. పాపంలో పడిపోతున్న వారి గురించి ప్రార్థన, మరి ముఖ్యంగా యవనస్తుల గురించి ప్రార్థన చేయాలి. అదేవిధంగా బలహీనతతో బాధపడుతున్న వారి గురించి మనము ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఈ రోజు యొక్క ఆలోచన మారాలి. క్రిస్టియానిటీ అంటే ఏదో వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ఇట్స్ ఏ సర్వీస్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సర్వీస్ మోడ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అనేకుల గురించి మనం ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు మన యొక్క దీన మనసును చూస్తాడు, మన యొక్క ప్రయాసం చూస్తాడు, మన మనసును చూస్తాడు. ఆయనే వచ్చి మనతో నివాసం చేస్తాడు. అప్పుడు నువ్వు వెళ్ళి నీ మనసుని బట్టి మంచి మనసుగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ సహోదరుల మీద చేతులకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా ప్రభు నీలో ఉంటాడు. కాబట్టి ఇమ్మీడియట్ హీలింగ్ అనేది అక్కడ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఏదైనా తలంచినప్పుడు ఆ విషయంలో 100% సక్సెస్ అనేది దేవుడు ఇస్తాడు. ఒక విషయంలో తర్జన భర్జన పడుతున్నప్పుడు, కుటుంబాలు పడుతున్నప్పుడు నా ప్రభు నీ మనసు పెట్టిన ఆ స్థలంకి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పిన సొల్యూషన్ అలా వర్కౌట్ అవుతుంది. ఆ రకంగా దేవుడు అలాగే నిలుస్తాడు. ఈ విషయం దేవుడు తనకి మాట ఆశ్రయించి దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాను. ప్రతి ఒక్క కొంచెం సమయం ఎక్కువైంది, అయినా సరే కొంచెం ఓపికతో మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వ్యక్తిగతంగా అన్నాడు అబ్రహాం ఏ విధంగా అయితే దేవుడి ఎదుట ప్రభువా మీ అమూల్యమైన సహాయం కావాలని ప్రార్థన చేస్తున్నారు. దేవుడిని పిలిచిన పిలుపుని బట్టి ఏర్పాటుని బట్టి ప్రభువా వినయము దీన మనసు నాకు కలిగి చేయండి అయినట్టు కొన్ని నిమిషం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. కనీసం 50 మంది ఉన్న ఆ పట్టణాన్ని కాపాడుతా అని మరలా దుమ్మిని ధూళినైనా అంటూ తనను తాను అంతవరకు తగ్గించుకున్నాడు. ఎంతో ఉన్నతమైన స్థితి, ఎంతో ధనవంతుడు, దేవుడి చేత ఆశ్రయించబడిన వ్యక్తి తను దేవుడి ఎదుట ఏ రకంగా తగ్గించుకునే రాత్రికాల సమయం ప్రభు సన్నిధిలో నేను తగ్గించుకున్నాను. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహిస్తారంట. ఒకవేళ అహంకారం గల మనసు నీలో ఉండేమో అట్టి మనసు నాలో తీసివే ప్రభు. వేషధారం గల హృదయం నాలో ఉంటే దాన్ని తొలగించండి ప్రభు. వేషగానే క్షమిస్తానేమో కానీ వేషధారిని అసలు రాజ్యం వైపు కూడా స్వభావం నాలో ఉంటే తీసివేసి ఈ యొక్క సంవత్సరపు ఆఖరి మాసంలోకి ప్రభు అడుగు పెట్టబోతున్నాం. ఏరా తండ్రి, ఆయా 11 నెలల చివరిలో ఉన్నాము. ఆయా 12 నెలల్లోకి మేము అడుగు పెట్టబోతున్నాం. ఈ 11 నెలలు ఉచితమైన కనుదృష్టిని ఈ యొక్క సంఘ బిడ్డల మీద, మా మీద, అయాగా సేవ చేస్తున్న దైవజనుల మీద, అయా ఈ కుటుంబాల మీద మీరు ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ పరిచర్యను విస్తరింప చేయండి, ఈ పరిచర్యను ఆశీర్వదించండి. ఈ పరిచర్య ద్వారా అనేక మంది ప్రభావాన్ని మేలు అనుభవించినట్లుగా, అనేకమైన ఆత్మల పంట మేము కోయినట్లుగా నీ అమూల్యమైన సహాయం మీరు మాకు అనుగ్రహించండి. ఇంకా రక్షణ లేక ప్రభావ బిడ్డలు బాధపడుతున్నారేమో, కుటుంబ విధానాలను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి ప్రభావ నీ రక్షణ విషయంలో ఒక అడుగు వెనక్కి వేస్తున్నారేమో ప్రభావ, వారి విషయంలో మీరే సహాయం దయచేయండి. పరిస్థితులను మీ ప్రభావ మార్గాలను విశాలం చేయండి. వాళ్ళు ఆశపడుతున్నారు ప్రభా, నిజదేవుడే నిన్ను అంగీకరించడానికి ప్రభా అయా సిగ్గుపడేవారుగా కాకుండా అయా మీరు అడిగిన వారికి ధారాళంగా ఇచ్చే దేవుడు కాబట్టి ప్రభా ఇదిగో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాను. ఒకవేళ నీటి మూలంగా బాప్తిసం తీసుకుని ఆత్మతో నడిపించబడట్లేదేమో ప్రభా, ఆత్మ మూలంగా బాప్తిసం తీసుకుని ప్రభా అయా నా ఆత్మ కొమ్మరింపు నాకు దయచేయండి. నాకు రాత్రిగా ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్క ప్రభా నీ అమూల్యమైన సహాయం దయచేయండి. ఆనాడు అబ్రహాం గారు దుమ్ముతో పోల్చుకొని అయా 50 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది, కనీసం 10 మంది ఉన్నా, ఇంకా నేను అడగనయ్యా 10 మంది ఉన్నా సరే ఆ ప్రాంతాన్ని రక్షిస్తా ఉన్నప్పుడు ఆయన మాట తీసివేయకుండా అబ్రహాం 10 మంది ఉన్నా సరే ఆ ప్రాంతాన్ని రక్షిస్తా ఉన్నప్పుడు ఆ 10 మంది కూడా ప్రాంతంలో లేరు ప్రభా. కానీ అబ్రహాం యొక్క హృదయం ఎరిగిన దేవుడు, అబ్రహాం నా స్నేహితుడు అన్నావు ప్రభా. ఈ యొక్క స్నేహితుడు హృదయం వాంఛన ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభా లోతు కుటుంబాన్ని మీరు బయటకు తీసుకొని వచ్చారు. ఆ అగ్ని గంధకాల చేత పాపపు లోకంలో పాపపు జీవితం అందరినీ కూడా పాపం అనేది లేకుండా ప్రభా నా తండ్రి అయా తను అనేక మంది హెచ్చరించినప్పటికీ లోబడిన వాళ్ళకి మరణం హఠాత్తుగా సంభవించింది అన్నట్లుగా నా తండ్రి
అయా సుధమ గోమర్ర మీద ప్రభా అగ్ని గంధకాలు దింపారు నాయన. నా ప్రియ తండ్రి రాత్రికాల సమయం అందు ప్రభా అబ్రహాము లాంటి మంచి మనసు ప్రభా అయా మధ్యలో నిలబడ్డాడు ప్రభా. అయా తండ్రి ప్రభా సుధమ గోమర్రకి ప్రభా అయా ప్రభా నా తండ్రి ఆ పరలోక రాజ్యానికి ప్రభా నీకు మధ్యలో ప్రభా నిలబడ్డాడు. అయా తను నీ సన్నిధిలో నిలబడి ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలన్నప్పుడు ప్రభా నా తండ్రి తన ఆశను తన యొక్క ఆలోచనలు దేవుడు ఆ వ్యక్తులు మీరు కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీకు వందనాలు. మోషేను ప్రభా మీరు ప్రేరేపించారు. మోషే ఈ ప్రజలు చెడిపోతున్న కోపం రేగుతుందన్నప్పటికీ ప్రభా మోషే అయా నా తండ్రి చాలా వేగంగా కింద దిగి వచ్చినాడు ప్రభా. అయా నా తండ్రి నీ కోపాగ్నికి ఎవరిని ఇవ్వగలడు ప్రభా. అయా నా తండ్రి అయా ఒక్క కర్రన ప్రభా ఇలా అనేసరికి ఎర్ర సముద్రం ఫైల్ చేసిన గొప్ప దేవుడు ప్రభా. నీ ఉగ్రతకి ఎవరు తాళలేరు కాబట్టి ప్రభా మోషేకి ప్రభా అయా నా తండ్రి చెప్పిన వెంటనే మోషే నీ హృదయం ఎరిగిన వాడు కాబట్టి అంచనే ప్రభు కిందకు వచ్చి ప్రభా నిన్ను బతిమలాడుకున్నాడు ప్రభా. ఈ ఒక్కసారికి ప్రభా అవకాశం ఇవ్వండి. ఈ ఒక్కసారికి ప్రభా అయా నువ్వు తీసుకుని వచ్చి నువ్వు నశింప చేసిన చెడ్డలు నీకు వద్దయ్యా. అయ్యా ఒక్క అవకాశం ఇవ్వని ప్రభా నీ ఎదుట పెనుగులాడాడు ప్రభా. నిలబడ్డాడు ప్రభా. బండ సందుల్లో ప్రభా నిలబడ్డాడు ప్రభా. అయా నలిగిపోతున్నప్పటికీ కూడా ప్రభా అయా వేదన కలుగుతున్నప్పటికీ కూడా నా తండ్రి ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా అయా ఎవరు నశించిపోకూడదని ఒక మంచి ఆలోచనతో ఒకవేళ ఇబ్బంది నేను పడినా పర్వాలేదు కానీ ఏ ఒక్క వ్యక్తి నశించిపోకూడదని ప్రభా నా తండ్రి అయా నీ ఎదుట ప్రభా నా తండ్రి అయా నా తండ్రి మనసు ఎరిగిన వ్యక్తిగా ప్రభా అయా శోధన వచ్చిన ఇబ్బంది వచ్చి అంతగా అవసరం అయితే నా యొక్క అమూల్యమైన యొక్క జీవగానం నా పేరును తీసివేయమన్నాడు ప్రభా. అంతవరకు మాట్లాడాడు ప్రభా. అయా అంతటి మంచి మనసు ఎరిగిన దేవుడు అయా నా తండ్రి ఆ విషయంలో ప్రభా నా కీడు చేయకుండా ప్రభా ఉగ్రతను చూపించకుండా ప్రభా ఇశ్రాయేలు ప్రజలు బ్రతకడానికి అయా అవకాశం ఇచ్చిన గొప్ప దైవం. ఈ రాత్రి కాల సమయం మమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నా మాకు తెలియదు కానీ ప్రభా అయితే ప్రభా మా చుట్టుపక్కల వారి గురించి ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న వారి గురించి సంఘానికి వస్తున్న వారి గురించి సహోదరుల గురించి నా బంధువుల గురించి నా తల్లిదండ్రుల గురించి నా రక్షబంధువుల గురించి ప్రార్థిస్తున్నాం నాయన. అయా ఇంకా రక్షణ పొందకుండా ప్రభా ఇంకా లోకంలో కుటికలాడుతున్న పెట్టున్నారు ప్రభా వారి విషయంలో ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం ఆ ప్రార్థన విజ్ఞాపన సంధి చేరుతుందని మేము నమ్ముతున్నాం నాయన. అయ్యా నా తండ్రి యోబు తన తండ్రి కన్న తను అయ్యా చెప్పాడు ప్రభు నేను దుమ్ములోను ధూళిలోను పడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నప్పుడు యోబు యొక్క మనవి మీరు ఆలకించారు గొప్ప తండ్రి. స్నేహితులు ప్రభా యోబు విషయంలో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి వాళ్ళ తీర్పులను తీసుకుని వచ్చి అయ్యా యోబు యొద్దకు తీసుకుని వెళ్ళి యోబు ప్రార్థిస్తేనే కానీ మీకు విముక్తి లేదన్నట్టు ప్రభా మీరు ప్రకటించారు ప్రభా. తిరిగి స్నేహితులు యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు యోబు తన స్నేహితుల మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా తండ్రి వారి విషయంలో మీరు మనసు మార్చుకుని నా తండ్రి నా దేవా. అయా నా తండ్రి రాత్రి కాల సమయం ముందు ఎవరు మరణ వైపు జోగుతున్నారు ఎవరు నీ సన్నిధికి ప్రభా నా తండ్రి అయా వెళ్ళిపోతున్నారు మాకు తెలియదు కానీ ఆ వ్యక్తుల విషయంలో మేము మరలా ప్రార్థిస్తున్నాం. ఎవరి మీదకి నీ ఉగ్రత రాకపోతుందో మాకు తెలియదు కానీ ఈ వాక్యం మాకు ఎందుకు అనుగ్రహించారో మాకు తెలియదు కానీ ఇంకా ప్రభా రక్షణ తీసుకోకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తూ కేవలం ప్రభా లోకం వైపు చూస్తున్న వారి వ్యక్తుల మీద కోపం రగబోతుందేమో ప్రభా వారి విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. దయతో జాలి చేసుకున్న ప్రభా ఒక్క అవకాశము దయచేయండి అయినా. అయా నా తండ్రి అందరూ ఆలస్యం అనుకుంటున్నారేమో కానీ అయ్యా వారు కూడా మారు మనసు పొందాలి రక్షణ పొందాలి నా ప్రభా ఆలస్యం చేస్తున్నట్లుగా ప్రభా అనేక మంది ప్రభా నీ జీవం గల దేవుడు నువ్వని ప్రభా నీ ద్వారానే మోక్ష మార్గమని అయ్యా నీవే మార్గము సత్యము జీవం అనే దేవుడు అని ప్రభా నీ ద్వారానే రక్షణ అని ప్రభా అనేక మంది ప్రభా రక్షణ తీసుకుంటుండగా వారిని ప్రభా స్థిరపరచండి అయినా. వారి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగింపజేయనట్లుగా అయా ఆత్మ నడిపి వారికి అనుగ్రహించండి అయినా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండా నేత్రాశలో పడిపోకుండా శరీరాశలో పడిపోకుండా దేవుడిని ఎందుకు పిలిచాడు ఆయన చిత్తము చేయటయ్యే నాకు సంతోషము నాకు జీతము నాకు ఆహారమైన అన్నాడు భక్తుడు ప్రభా. ఆ విధంగా ప్రభా మా మనస్సు ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభా అయా మంచి మనసు కలిగి ప్రభా అయా నా తండ్రి ప్రభా నీ యందు ప్రభా మేము నిలిచినట్లు మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయనా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీతిమంతుడి విజ్ఞాపన అయా బహు బలము కలిగింది ప్రభా. నీతిమంతంగా మార్చింది నీ రక్తమే నాయనా. నీతిమంతంగా మార్చింది నీవే తండ్రి ప్రభా. అయా నా తండ్రి మేము ప్రభా పాపంలో ప్రభా నా తండ్రి చచ్చిన వారమై ఉండగా అయా క్రీస్తుతో కూడా మేము ప్రభా నా తండ్రి ప్రభా పాపం నుండి విడుదల మంది ప్రభా నీతిమంతులుగా మేము మార్చబడి ఉన్నాం నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నా తండ్రి హెస్కేలు ప్రభా నేను దేశమును ప్రభా నా తండ్రి పాడు చేయకున్నట్లు అయా ప్రాకారమును దిట్టపరచుటకు ప్రభా బండ సందులలో నిలిచుటకు తగిన వాడు ఎవడని నేను అయా అందరూ గమనించినప్పుడు ఎవరు లేరంటున్నారు ప్రభా. ఇవి రాత్రి కాసమని నేను నిలబడుతున్నాను నాయన. ఇదిగో నా కుటుంబ విషయం నిలబడుతున్నాను నాయన. ఇదిగో నా సంఘం విషయం నిలబడుతున్నాను నాయన. ఇదిగో నా సహోదరి విషయం నిలబడుతున్నాను నా సహోదరి విషయం నిలబడుతున్నాను. ఎవరైతే తీర్మానంగా ప్రార్థన చేస్తున్నారో మనవి దేవుడు ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నిర్లక్ష్యంతో కాకుండా భారమ కలిగి ప్రార్థన చేస్తే నా ప్రభు ఒక దినాన్ని నిన్ను చూస్తాడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఆయన విషయంలో నువ్వు చేస్తున్న నీ పరిచయం మరచిపోవడానికి ఆయన దేవుడు కాదు కాబట్టి
నువ్వు చేస్తున్న మొర, నువ్వు చేసిన విజ్ఞాపన బట్టి ఆ యొక్క ఆత్మ ఖచ్చితంగా రక్షించబడుతుంది. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం కొన్ని నిమిషాలు. ప్రభువా మీ సహాయం మాకు అనుగ్రహించండి ఆయన. అయా మీరు మాకు అనుగ్రహించండి ఆయన. అయా నీ బలిష్టమైన రెక్కల కింద మేము వచ్చేస్తున్నాం నాయన. అయా నీ బలిష్టమైన రెక్కల కింద మేము వస్తున్నాం నాయన. అయా మీ సహాయం దయచేయండి నాయన. అయా స్టెఫెను ప్రార్థన చేశాడు ప్రభా. అయా నా తండ్రి ఇదిగో వీరిని ఏమి చేయొద్దు నాయన, ఇది వీరు తెలియకే చేస్తున్నారు ప్రభా, క్షమించమన్నాడు ప్రభా. రాళ్ళతో పుట్టినప్పుడు కూడా ప్రభా నా తండ్రి నీ విషయంలో ప్రభా కోసం ప్రార్థన చేశాడు ప్రభా. అట్టి మనసు మాకు దయచేయండి ఆయన. అయా నా తండ్రి మాటలతో కొట్టబడుతున్నామేమో ప్రభా, చూపులతో కొట్టబడుతున్నామేమో ప్రభా, అయా నోటి మాటల చేతమేమో ప్రభా కొట్టబడుతున్నామేమో ప్రభా. ఇదిగో నీ ఎదుట పెడుతున్నాను ఆయన. సహాయం చేయగల నాదుకము సత్య స్వరూపమైన నీవే ప్రభా, మాకు సహాయం చేయవాడు. కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా ప్రభా ఇదిగో నా తండ్రి నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగో నీ వస్తున్న రెగ్యులర్ గా వస్తున్న సంఘం విషయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో రాజకీయ నాయకులు ప్రభా నా తండ్రి ప్రభా ఉన్న మంత్రుల గురించి ఉపమంత్రుల గురించి అయ్యా ప్రతి ఒక్కరు మేము ప్రార్థిస్తున్నాం నాయన. ముఖ్యంగా మాకు ప్రభా నా తండ్రి ఇబ్బంది కలిగజేస్తున్న శత్రువుల గురించి మేము ప్రార్థిస్తున్నాం. మనసు మార్చండి ప్రభా. అయా ఇంకను ప్రభా నా తండ్రి హాస్పిటల్ అంగహాస్పిటల్ రోగుల గురించి మేము ప్రార్థిస్తున్నాం నాయన. బలహీన చేత పడిపోయిన వారి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. నీ నామమున స్వస్థత వారికి అనుగ్రహించండి. నిజంగా తెలుసుకున్నట్లు వారికి సహాయం చేయండి. వారి కనుదృష్టిలో ప్రభా అయా నా తండ్రి ప్రభా నా తండ్రి వారిని వెలిగించండి. వారి ఆత్మీయ నేత్రము మీరు వెలిగించండి ఆయన. ఇదిగో యవనస్తులు ప్రభా వ్యసనముల చేత ప్రభా త్రాగుల చేత ప్రభా డ్రగ్స్ చేత అనేకమైన ప్రభా నా తండ్రి వ్యసనముల చేత నాశనం అయిపోతున్న బిడ్డల నుంచి మేము ప్రార్థిస్తున్నాం ఆయన. అయా జీవము గల దేవుడవు నీవే వారిని రక్షించున్నాడు ప్రభా. అయా మరణ పంచం వైపు వెళ్ళిపోతున్నారేమో ప్రభా. ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభా మధ్యలో విషయం ప్రార్థిస్తున్నాగా ఈ ప్రాంతం విషయంలో క్షేమను దయచేయండి. ఈ ప్రాంతంలో అభివృద్ధి కలిగి చేయండి. ఈ ప్రాంతం పట్ల నీ కృపను దయచేయండి. ఒక్కసారి మీ దృష్టి నిలపండి ప్రభా. అయా నా తండ్రి మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. అనేకులు ప్రార్థించడం వలన కృప విస్తరించబడుతున్న ప్రభా. కృప విస్తరించును గాక సంఘములో ప్రభా. అయా సంఘముకు వస్తున్న విశ్వాసుల కుటుంబం నీ కృప విస్తరించబడును గాక నైనా. వారి వ్యక్తిగత జీవితాల కృప విస్తరించబడును గాక నైనా. అయా శాంతి సమాధానంతో కుటుంబాలు ప్రభా ఉండును గాక నా తండ్రి. నీ అమూలమైన సహాయము ప్రభా దీన మనసు వినయ భయభక్తులు కలిగి నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి అయా కలంకములని ప్రభా నా తండ్రి అయా నిష్కలంకులైనట్లుగా ప్రభా నా తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి ప్రభా అయా నీ ఆత్మాభిషేకంతో నింపి వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా బండ సందులో నిలబడే అనుభవం ప్రభా వారు నేర్పించండి. అయా నా తండ్రి భారం కలిగి ప్రార్థన చేస్తున్న అనుభవ సంఘాన్ని మీరు నడిపించండి. అట్టి వారిని కోరుకున్న దేవుడు ప్రభా. అట్టి వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నావు తండ్రి. కానీ నేను చూసి ఎవరు కనబడి కానీ నేను ఉన్నానంటూ ప్రభా ఎవరైతే గురి హస్తము ప్రభు నీ వైపు చూపుతూ ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో మీ కార్యం మీరు జరిగించండి. వారిని మీరు వాడుకోండి. వారిని మీ ఆత్మను కుమ్మరించండి. వారు కలిగిన ప్రతి ఒక్కరి పట్ల ప్రభా భారభరితమైన ఆత్మను వారి పట్ల మీరు కుమ్మరిస్తున్న విధానం బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘముల క్రమము ప్రభా, సంఘంలో భారము ప్రభా, ప్రార్థన పట్టుదల, ప్రార్థన వీరులు ప్రభా, సంఘ సహవాస విషయంలో ప్రభా అయా బలము కలిగి ప్రభా నా తండ్రి అయ్యా నీ కొరకు నిలబడే వ్యక్తులుగా వారిని మీరు తీర్చిదిద్దమని సహాయం దయచేస్తున్నామని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. రేపు ఉదయకాల సమయంలో యథావిధిగా 10 స్టార్ట్ అవుతుంది. 12:50 జరుగుతుంది.